అప్రాణిషు సప్తమి బహువచనము. అనువృత్తుల్లోకి తత్పురుషస్య టచ్ శునః. అధికారః ప్రత్యయః పరశ్చ ఆద్యుదాత్తశ్చ న్యా ప్రాతిపదికాత్ తద్ధితాః సమాసాంతాః వా. అప్పుడు అనువృత్తితో కూడినటువంటి సూత్రము తత్పురుషస్య శునః ఉపమానాత్ అప్రాణిషు టచ్. మనం ఫస్ట్ అనువృత్తి ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు పదాలకు అర్థం చూద్దాం. ఉపమానాత్ అంటే ఉపమానం అని తెలుస్తోంది కదా. ఉపమానం అంటే ఏంటి? పోలిక కదండి. ఉపమా అంటే పోలిక. అంటే పోలిస్తున్నాము అది. ఆహా. ఉపమా అంటే పోలిక. ఆ. మరి ఉపమానం అంటే ఏంటి? అంటే దేంతో ఉపమానం పోలుస్తున్నాము? అంటే సిమిలర్ అని ఏదో వస్తుందేమో కదండి, అలాంటిది అని అంటే వస్తుంది. comparison. మాంగ్ ఉపమన్యతే అనేన ఇది ఉపమానం. అంటే దేనితో అయితే మనం పోల్స్తున్నామో ఆ స్టాండర్డ్, ఆ కంపారిజన్ కి రిఫరెన్స్ ఉంటుంది కదా, ఒక స్టాండర్డ్, అది ఉపమానం. మరి ఇంకొకటి జంట పదం ఉపమానం ఉందంటే ఉపమేయం. ఉపమేయం. మరి అప్పుడు ఉపమేయం అంటే ఎవరినైతే పోలుస్తున్నామో, ఎవరి అంటే గురించి దేన్నైతే చెప్తున్నామో పోలుస్తున్నామో అది ఉపమేయం. సో ఇప్పుడు ఉపమానము ఉపమేయము తెలిసింది మనకి. మరి మనం ఉపమానము ఉపమేయాలతో ఏమైనా సమాసాలు ఏమైనా చేసామా? ఉపమాన పూర్వపద, ఉపమాన ఉత్తర. సమాసాలు పుస్తకం తీసినట్టున్నారు, మొన్నటి నుంచి పేర్లు తలుచుకుంటున్నారు. మనకి ఈ విశేషణ బహుళానికి పూర్వశాస్త్రంలో 2 సూత్రాలు వస్తాయి. ఉపమానాన్ని సామాన్య వచనైః. తర్వాత ఇంకొకటి కూడా ఉందండి, ఈ ఉపమితం వ్యాఘ్రాదిభిః సామాన్య అప్రయోగే. అప్రయోగే అది ఉంది. 2 సూత్రాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆ రెండిట్లో ఫస్ట్ చూద్దాం, జస్ట్ కట్టే కొట్టే తెచ్చేలాగా చూద్దాం. ఎవరైనా దీనికి గుర్తుందా? ఉపమానాన్ని సామాన్య వచనైః. అదే వ్యాఘ్ర పురుష అలాంటిది వస్తుంది కదండి, కాదా? ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఘనశ్యామ. ఘనశ్యామ. ఇది నేను ఇందాక చెప్పింది రెండో సూత్రం. ఉపమితం వ్యాఘ్రాదిభిః గుణవాచకంతో ఘన ఘన ఇవ శ్యామ. ఘనః ఇవ శ్యామః అంటే అక్కడ వేటికి మధ్యలో సమాసం జరుగుతోంది? మేఘము మరియు రంగుకి తెలుస్తోంది. రంగుకు జరుగుతోందా? ఆ శ్యామ వర్ణంలో ఉన్నటువంటి ద్రవ్యంతో జరుగుతోందా? ఇవ కదండి, వర్ణంతోనే కదండి. అక్కడ ఘనః ఇవ శ్యామః ఉందండి విగ్రహవాక్యము. ఆ శ్యామః అన్నది కేవలము వర్ణమేనా, లేదా వర్ణంతో పాటుగా ఉన్నటువంటి ద్రవ్యమా? అంటే నల్లనైన ద్రవ్యమా? మేఘము వలె నల్లనైనాతో ఆగిపోయిందా? అంటే అంటే నలుపు అంటున్నారు మీరు, అంటే మీరు వర్ణవాచకం అంటున్నారు కదా. అవునండి. కాకపోతే ఇవన్నీ కూడా వర్ణవాచకాలు కావవి, గుణవాచకాలు. అంటే చెప్పారు కదా. గుణవచనము అంటే ఏంటి? అది గుణంతో పాటుగా ఎక్కడైతే దాన్ని గుణాన్ని ఆశ్రయించుకుని ద్రవ్యాన్ని కూడా చూపిస్తుందో అది గుణవచనం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటి? కేవలము వర్ణం మాత్రమే కాదు ఇక్కడ శ్యామః చూపించేది. ఆ నల్లటి శ్యామ వర్ణములో ఉన్నటువంటి ద్రవ్యం, దాన్ని ఆశ్రయించుకుని ఉన్నటువంటి ద్రవ్యం కూడా తెలుస్తుంది. మరి ఇప్పుడు వేటికి సమాసం జరుగుతున్నట్టు? క్వశ్చన్ ఇంకోసారి ఫ్రేమ్ చేద్దాము. ఘనః ఇవ శ్యామః, ఘనశ్యామః రామః, అది సెంటెన్స్ అండి. ఈ సెంటెన్స్ లో ఉపమానం ఏంటి, ఉపమేయం ఏమిటి, సాధారణ ధర్మం ఏమిటి? ఇక్కడ ఉపమేయం. ఓకే,
ఘన శ్యామ ఉపమానము. ఉపమానం. ఓకే శ్యామ సామాన్య గుణవాచకం ధర్మం కాదు. అంటే శ్యామ ఉపమానంలో ఘన ఉన్నటువంటి గుణము ఏదైతే ఘనః ఏదైతే ఉందో దాన్ని మనము శ్యామ అనే అనే గుణము ఎవరికైతే ఉందో గుణవాచకం. వారితో పోలుస్తున్నాం అనుకోవచ్చా, అలా చెప్పుకోవచ్చా? అంటే ఘన అది మేఘంలోను రాముడిలోను ఉన్న ఒక గుణాన్ని చూపిస్తున్నాను అనుకోవచ్చండి. ఆహా, ఆహా, సామాన్య కాదు ధర్మం. అంటే తల్లి. ఆహా, మీకు ఇప్పుడు ఘనః ఇవ శ్యామః ఘనశ్యామః రామః ఆ, అంటే ఏంటి? ఘనః మేఘము వలె, శ్యామః ఆ శ్యామ వర్ణము కలిగిన వాడు. రాముడు. ఎవరతడు? ఘనశ్యామః అంటే ఎవరు? రాముడు. ఇక్కడ మనకి ఇవ అని ప్రయోగం చేతనే మనకి ఇక్కడ పోలిక తెలుస్తోంది. ఎవరెవరి మధ్యలో పోలిక? ఘన రామ. ఘనః మబ్బుకి, అదే మేఘానికి, అలాగే రాముడికి. అక్కడ రాముడికి పోలిక కదా. రాముడికి అదే ఇప్పుడు శ్యామ అనే గుణము ఎవరికైతే ఉందో వారికి అన్నట్టుగా అన్నమాట. అంటే అంతే. అంటే అది కేవలం గుణం కాదు, అక్కడ గుణ వచనం. అంటే ఆ శ్యామః అనే రూపములో ఉన్నటువంటి ఆ రాముడు కదా. ఇప్పుడు శ్యామః అంటే కేవలము వర్ణం కాదు అని చెప్పుకున్నాం, ఆ వర్ణాన్ని ఆశ్రయించుకుని ఉన్నటువంటి ద్రవ్యం. ఇక్కడ మనం ఎవరిని చూపిస్తున్నాము? ఆ శ్యామః అంటే నల్లనైన వాడు. ఆ నల్లనైన వాడు ఎవరు? రాముడు. రాముడు. అలాగే ఇక్కడ పోలిక ఏ బేసిస్ లో? పోలికకి నిమిత్తం ఏంటి ఇక్కడ? రంగు, ఘన రంగు. రంగు. కానీ అది మనము సాధారణ గుణధర్మము అంటాం. ఏంటంటే మళ్ళీ చెప్పండి ఒకసారి. సాధారణ గుణధర్మం, సాధారణ గుణధర్మం అంటే ఒక ఉపమానము, ఒక ఉపమేయము అని మనం నిర్ధారించాలి అంటే ఆ పోలికకు నిమిత్తం కావాలి. ఏ బేసిస్ మీద మనం చెప్తున్నాము అన్నది, ఆ నిమిత్తాన్ని చూపించేటటువంటిదే సాధారణ గుణధర్మం. అది కేవలము గుణం మాత్రమే కాకుండా గుణాన్ని ఆశ్రయించుకున్న ఉన్నటువంటి ద్రవ్యాన్ని చూపిస్తుంది. అందుకని మనకి సామాన్య వచనము అని మనకి సూత్రంలో ఉంది కదా, ఉపమానాన్ని సామాన్య వచనై. అంటే ఆ సామాన్య గుణధర్మాన్ని ద్రవ్యముతో పాటుగా చెప్తే అది సామాన్య వచనం అవుతుంది. సో ఇప్పుడు శ్యామ అనేది సామాన్య వచనం అన్నట. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఘనః ఇవ శ్యామః ఘనశ్యామః అన్నప్పుడు ఈ ఘనః అన్నది ఉపమానం అయ్యింది, మరి శ్యామః ఏమైంది? సామాన్య వచనమైంది. సామాన్య వచనమైంది. అక్కడ చూపించేవారు ఎవరు? ఈ ఘనశ్యాముడు ఎవరు? రాముడు. అదనమాట. అంటే మనం ఉపమానము పూర్వపదము అని చెప్తున్నప్పుడు ఉపమానం ఎప్పుడూ కూడా సామాన్య వచనముతోనే, అంటే సాధారణ గుణధర్మాలు ఉన్నటువంటి ద్రవ్యముతోనే సమసిస్తుంది. అది సమసించి రిప్రజెంట్ చేసేది ఎవరు? ఫైనల్ గా సమస్త పదం ద్వారా తెలిసేది ఎవరు? అన్య పదార్థం, ఉపమేయం తెలుస్తున్నారు. ఉపమేయం తెలుస్తున్నారు మనకి. అందుకని ఘనః ఇవ శ్యామః. అలాగే మేఘః ఇవ శ్యామః మేఘశ్యామః. మరి ఇది ఒక్కటే కాదు కదా, మనకి రెండో ప్రయోగం కూడా ఉంది కదా, రెండో సమాసం కూడా ఉంది పరశాస్త్రంలోనే. ఉపమితం వ్యాఘ్రాదిభిః సామాన్య అప్రయోగే. ఇక్కడ మనం ఫోకస్ ఫస్ట్ ఉపమితం మీదకి వెళ్దాం. ఇప్పటి వరకు రెండు పదాలు విన్నాం మనం, ఉపమానం విన్నాము, ఉపమేయం విన్నాం. మరి ఉపమితం ఏంటి అంటే ఉపమితం కూడా ఉపమేయమే, పర్యాయవాచి శబ్దాలు అన్నమాట. ఉపమితం అంటేనే ఉపమేయం, అంటే ఉపమేయముగా ఉన్నటువంటి సుబంధము. మరి వేటితో సమసిస్తోంది అది? వ్యాఘ్రాదిభిః అని చెప్పారు. కానీ మనకి ఒకటి ఉపమేయము అని తెలిసినప్పుడు
ఆ ఉమ్. సంబంధ సామర్థ్యం చేత ఆ, ఇంకా దేనితో సమసిస్తుంది మరి ఉపమేయం అన్నది? ఒక సుబంతంతో అని చెప్పారు కదా, అయితే సమానాది ఆ, సామాన్. అంటే అది ఎటువంటి సుబంతము? ఇప్పుడు ఒక ఉపమానం. ఉపమేయము గుణవాచకమైన సమసిస్తోంది సుబంతం అంటే కాదు. అది ఉపమానంతోనే కదా, అవునండి. అంతే ఉమ్. అంతే. అంతే కదా. ఉమ్, ఇప్పుడు ఉమ్. ఉపమేయము సమసించింది అంటే ఉపమానంతోనే. అంటే ఉమ్, ఇవి ఉమ్. ఆ ఉపమాన ఉపమేయ సంబంధ సామర్థ్యం చేతనే ఇక్కడ ఉమ్. వ్యాఘ్రాదిభిః అని చెప్పినప్పటికీ ఈ ఉమ్, వ్యాఘ్రాదులు ఉపమానాలు అవుతున్నాయి. ఉమ్, ఉమ్. ఉమ్, ఉమ్. 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 అన్నిసార్లు సమసిస్తోందా? కండిషన్ ఏమైనా ఉందా మళ్ళీ? ఉమ్. అంటే సామాన్య ప్రయోగి. అప్రయోగి. ఆ, సామాన్య అప్రయోగి సామాన్య అన్నారు. అప్రయోగి. అప్రయోగి. ఉమ్. అంటే సామాన్య సామాన్య ప్రయోగం లేనప్పుడు అన్న కదండి. లేనప్పుడు. ఉమ్, ఉమ్. అంటే ఏంటి? ఇప్పుడు బ్రహ్మర్ గారు చెప్పిన ఎగ్జాంపులే తీసుకుందాం. పురుషః వ్యాఘ్రః ఇవ శూరః అని అన్నాను నేను. ఉమ్, ఇప్పుడు ఫస్ట్ ఉమ్. ఈ దీంట్లో అసలు ఉపమానం ఏంటి, ఉపమేయం ఏంటి, సామాన ప్రయోగం ఏంటి? వ్యాఘ్రః పురుషః వ్యాఘ్రః ఇవ ఆ, శూరః. ఆ. ఈ పురుషః పురుషः ఉపమేయం. ఉపమేయం అండి. ఆ, వ్యాఘ్రః ఉపమానం. వ్యాఘ్రః ఉపమానం. శూరః సామాన్యవచనం. ఓకే. ఇప్పుడు ఆ ఈ ఉపమానం చెప్పాం కదా. సో మరి ఇప్పుడు మనకి ఈ సూత్రం ఏం చెప్తోంది? సామాన్య అప్రయోగి. ఏమిటండి పూర్వం పురుషో కాలం. వ్యాఘ్ర ఇవ శూరః అన్నప్పుడు అప్పుడు వస్తుందా అసలు సమాసము? ఆహా, అందుకే అడుగుతున్నా నేను. ఆ. అంటే మనం ఎందుకు ఆహా, వస్తుంది ఎందుకు రాదు అన్నది మనకి ఇందులో అంటే సామాన్య మనం అప్రయోగే అన్నప్పుడు అక్కడ ఇది ఇది సమాసం కాకూడదు అసలు అక్కడ. సమాసం గురించి కాదండి. అంటే ఉమ్, మనము ఒక స్టేట్మెంట్ చూడంగానే ఉమ్, దాంట్లో ఉపమేయం ఏది, ఉపమానం ఏంటి, సామాన్య ఉమ్. వచనం ఏంటి అన్నది మనం పర్ఫెక్ట్ గా ఐడెంటిఫై ఓకే. చేసేస్తే ఉపమితము అక్కడ పురుష మనకి అసలు అదే ఏ కదా. సూత్రం లేకపోతే అసలు అక్కడ సమాసం వస్తుందా రాదా, వస్తే ఎలా ఉంటుంది, అవన్నీ తెలిసిపోతాయి. ఆ, ఆ సో ఫస్ట్ పురుష ఇప్పుడు దానికి అన్నది ఉపమితము, వ్యాఘ్ర అన్నది ఉపమానము, ఉమ్, సామాన్య వాళ్ళ రెండిట్లో కామన్ గా ఉన్నది సూరత్వము. సూరత్వం. సో ఇప్పుడు శూరః అన్నది సామాన్య ప్రయోగము. ఉమ్, ఇప్పుడు మనకి సూత్రం ఏం చెప్తోంది? సామాన్య అప్రయోగేన ఉపమితం వ్యాఘ్రాదిభి సామాన్య అప్రయోగేన అంటోంది. అంటే అంటే మనం ప్రయోగించకూడదు. ఆ, అంటే ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లో సమాసం అవుతుందా? అప్పుడు నేను ఇప్పుడు ఇలా చెప్పచ్చా, పురుష వ్యాఘ్రః వ్యాఘ్రః. శూరః అని చెప్పచ్చా? నేను చెప్పలేదు. చెప్పకూడదా? ఇది అవ్వదు, సమాసం అవ్వదు, సమాసం Definitely జరగదు. జరగదు. సమాసం జరగదు. అంటే ఇప్పుడు ఈ సూత్రం చేత ఏ రెండిటికి మధ్యలో సమాసము క్లియర్ గా ఉపమేయానికి ఉపమానానికి సమాసము ఎప్పుడు దాని యొక్క సామాన్య వచనము ప్రయోగించనప్పుడు. సామాన్య బట్ ఇట్ ఈస్ ఇంప్లైడ్ అంతే, చెప్పకూడదు అక్కడ. సామాన్యంగా వాళ్ళ రెండిట్లో కామన్ గా ఏముంది అన్నది చెప్పకూడదు. చెప్పకూడదు కానీ అంతే. అర్థం అవ్వాలి, అవుతుంది. అది అర్థం అవుతుంది. అది ఇంకా మనకి ఆ, మనకు అందులో ప్రత్యేకించి ఇక్కడ సూత్రంలో చెప్పేశారు కూడా సామాన్య ప్రయోగే అని. కాబట్టి అది చెప్పకూడదు అలా ఉన్నప్పుడు మాత్రమే. అంటే ఇది మనకి రెండు రకాలుగా తెలుస్తోంది కదా. ఇప్పుడు ఒక సెంటెన్స్ లో ఉపమానము ఉపమేయము సాధారణ ధర్మం ఉన్నటువంటి వచనము ఆ మూడు ఉన్నప్పుడు రెండు రకాల సమాసాలు జరిగే అవకాశం ఉంది. డైరెక్ట్ గా ఉపమానము పూర్వపదంలో ఉందనుకోండి, అప్పుడు ఉపమానము కేవలము సామాన్య వచనముతో మాత్రమే సమసిస్తుంది. అలాగే ఉపమేయము పూర్వపదంలో ఉందనుకోండి, ఉపమేయం ఎప్పుడూ కూడా ఉపమానముతో మాత్రమే సమసిస్తుంది, సామాన్య వచనము లేనప్పుడు. ఈ రెండు కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ రెండు కండిషన్స్ ఎలా అయినా అవనివ్వండి, కానీ ఈ రెండు సూత్రాల ద్వారా వచ్చేటటువంటి సమస్త పదం అంటే మేఘః ఇవ శ్యామః మేఘశ్యామః, అలాగే వైయాకరణః కసూచిః ఇవ వైయాకరణ కసూచిః, ఈ రెండు కూడా
ఉమ్. ఎవరిని చెప్తాయి? అన్ని పదార్థమే చెప్పాలి అసలు కదండి, అక్కడ ఇంకెవరు? నిజంగా మాట్లాడితే అన్య పదార్థమా లేదా ఆ సామాన్య వచనములో ఉన్నటువంటి ద్రవ్యమా? సామాన్య వచనంలో ఉన్న ద్రవ్యం అని చెప్పుకోవచ్చేమో అండి, అన్య పదార్థం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఘనశ్యామ అన్నారు కదండి, ఘనశ్యామ అన్నప్పుడు ఈ శ్యామలోని ద్రవ్యాన్ని సూచిస్తోంది అక్కడ కదా కదా, అంటే ఇప్పుడు రాముడిని సూచిస్తోంది. అవును, రాముడు. కానీ ఇప్పుడు రాముడు టోటల్ గా అన్య పదార్థం కాదు కదా. కాదు కాదు ఇక్కడేమో గుణం చెప్తోంది, శ్యామ అనేది గుణం అంటే చెప్తోంది, ఇప్పుడు మనం ద్రవ్యమేమో అన్య రాముడు. పదార్థము అంటే మైండ్ లోకి రావాల్సింది బహువ్రీహి. ఇప్పుడు అలా బహువ్రీహి, బహువ్రీహి కానీ అర్థంలో కాదు. అన్య పదార్థమా? ఇది కాదు కదా. సత్పురుషే కదా. ఇది అంత టోటలీ డిఫరెంట్ కాదు, కానీ కాదు. మనకి జస్ట్ ఎక్స్ప్లిసిట్ గా తెలియదు, ఇక్కడ చెప్తున్నారు అంతే. అంతే కదా ఇప్పుడు. ఓకే, మరి ఇప్పుడు వైయాకరణ కసూచి ఇవ, వైయాకరణ కసూచి, అక్కడ ఎవరి గురించి చెప్తున్నారు? సమస్త పదము కసూచి గురించి చెప్తోందా, వైయాకరణ గురించి చెప్తున్నారా? కసూచి గురించి కదండి చెప్తున్నది. కసూచి అంటే అతను అంత బాగా తెలిసిన అతను కదండి, వ్యాకరణంలో అంత తెలీదు. కసూచి అంటే కంసూచయితే కసూచి. అంటే తెలీదు ఎవరైనా అతను వైయాకరణుడే అయినా సరే భ్రమవశాత్తు లేదా ఆ టైంలో ఆకాశాన్ని చూపిస్తాడు, ఆకాశాన్ని సమాధానం చెప్పకుండా దాటి వేయడానికి ఆకాశాన్ని చూపించేవాడు. ఇప్పుడు గుర్తొచ్చిందండి. ఓకే, ఇప్పుడు ఒక మనిషిని చూపించాడండి, ఒక ప్రశ్న అడుగుతాం మనము, వాళ్ళేమి మనకు కావాల్సిన సమాధానం చెప్పకుండా ఇలాగే కసూచి లాగా చేశారు. మనం అప్పుడు ఏషః వైయాకరణ కసూచి అంటాము. అంటే ఇప్పుడు తన కసూచి అర్థము అక్కడ మనకి ఇంపార్టెంటా, వైయాకరణ అర్థం ఇంపార్టెంటా? వైయాకరణ అర్థమే ఇంపార్టెంట్, అతనికి ఏమి తెలియదు అన్నట్టు. ఎందుకని ఆ వైయాకరణుడు ఉపమేయం, కసూచి ఉపమానం. మనం ఉపమానం గురించి చెప్పాలి అంటే ఉపమానమే చెప్తే సరిపోతుందిగా. దేంట్లో కానీ అక్కడ వైయాకరణ కసూచి అని చెప్తున్నారు అంటే ఆ వైయాకరణుడి గురించే చెప్తున్నారు. కానీ అది ఎటువంటి వైయాకరణుడైనా ఏమడిగినా ఆకాశాన్ని చూపించేటటువంటి వాడు. అంటే ఉపమేయము ఉపమానముతో సమసించిన ఆ సమస్త పదం చేత ఉపమేయమే తెలియబడుతుంది కదా. ఇప్పుడు మనకి స్టాండర్డ్ గురించి చెప్పాలండి, రామః చంద్రః ఇవ. మనం చంద్రుడి గురించి చెప్పాలంటే చంద్రః అంటే సరిపోతుందిగా రామచంద్ర. ఇప్పుడు రామచంద్రః అంటున్నాము అంటే మనకు అక్కడ ఎవరు చెప్పాలని మన ప్రయత్నము? రాముడిని చెప్పాలని, అంటే ఉపమేయాన్ని చెప్పాలని. అంటే రామచంద్ర ద్వారా రాముడు తెలుస్తున్నాడు. అలాగే ఉపమేయానికి ఉపమానానికి సమాసం చేస్తే ఆ సమస్త పదం ద్వారా ఉపమేయమే తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ అంతే అండి, ఉపమేయమే తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఇంకొంచెం నేను ఎక్స్ట్రాపులేట్ చేస్తున్నాం. మొదటి సూత్రం ఏంటి? ఉపమానాన్ని సామాన్య వచనై. అక్కడ ఎవరు తెలుస్తారు? ద్రవ్యం అంటే అండర్లయింగ్ గా ఉన్నటువంటి ఉపమేయం అని చెప్పుకోవచ్చా? అటువంటి ఉపమేయం అంటారా? అక్కడ కూడా తెలియకుండా ఉపమేయమేగా తెలిసేది. అక్కడ మేఘాన్ని చెప్పాలనుకుంటే మేఘశ్యామ ఎందుకు? మేఘ చాలు కదా. ఇక్కడ మేఘ అన్నది మనకి ఉద్దేశం కాదు, అక్కడ ఉపమానం. ఆ పోలిక ఎవరిని పోలుస్తున్నామో వారి గురించి చెప్పడానికి. కాబట్టి ఉపమానము సామాన్య వచనాలతో లేదా ఉపమేయము ఉపమానముతో ఆ రెండిటి మధ్య కాంటెక్స్ట్ లో ఎప్పుడు సమాసం జరిగినా ఆ సమస్త పదం ఎప్పుడు కూడా ఉపమేయాన్నే చెప్తుంది. ఓకే, అంటే ఈ రెండు సూత్రాల్లో కూడా ఉపమేయమే చూపిస్తుంది, ఉపమేయాన్నే చూపిస్తుంది, ఉపమేయాన్ని అర్థాన్నే ఫాలో అవుతుంది, అంతే ఫాలో అవుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు మనకి మేఘశ్యామ అంటే ఇప్పుడు అక్కడ రాముడు తెలుస్తాడు. ఆ రాముడు మేఘుడు రాముడు ఒకడా కాదు కదా. ఆ శ్యామలో ఉన్నటువంటి ద్రవ్యము రాముడు. అంటే రెండో సూత్రంలో సామాన్య ధర్మం చెప్పం కదండి.
సామాన్య ధర్మం చెప్పం. రెండో చెప్పం. సూత్రంలో ఇప్పుడు ఉమ్. పురుష వ్యాఘ్రహ ఇవ. అక్కడ మనం ఉపమానం ఉపమేయమే చెప్తాం కానీ సామాన్య ధర్మం చెప్పం. అంటే ఆ సామాన్య పురుషుడే ధర్మం చెప్పము. వ్యాఘ్రం అని చెప్తాం కదండి. అంటే ఏమండి? ఆ, అంటే ఇప్పుడు ఒక వారియర్ పోలిక లేదు ఉన్నాడండి. అక్కడ, పోలిక లేదు. పోలి- పోలిక డైరెక్ట్ గా ఉంది, ఉంటుంది పోలిక కానీ ఉంది. పోలిక కానీ పోలిక ఎందులో ఉంటుందండి పోలుస్తున్నామో కానీ చెప్పము. పోలికని చెప్పం అంతే. చెప్పం. అది అది చెప్పము. ఉమ్. అది కూడా సమాసంలో చెప్పం. పోలికే. పోలికే ఇప్పుడు కానీ చెప్పం కదా, అది చెప్పము అంతే. ఒక అని సైనికుడు చెప్పడానికి. ఉన్నాడండి. ఆ ఉమ్. సైనికుడు పులి అంటే ఎంత పులి వలె అదే. శూరుడు. ఓకేనా? ఆ. ఆ, వాడిని పిలువు అంటామండి. ఆ, ఉమ్. ఉమ్, రాజుగారు నిన్న బ్యాటిల్లో అసలు భలే చేశారు కదా, ఆ ఉమ్, సైనికుడిని పిలువు అంటారు. ఉమ్. అప్పుడు మీరు వ్యాఘ్రాన్ని పిలుస్తారా, పురుషుణ్ణి పిలుస్తారా? ఉమ్. పురుష వ్యాఘ్రహ ఇవ, ఆహా. పురుష వ్యాఘ్రహ. పురుషుడినే పిలుస్తాం అక్కడ కదా. వరకు పర్ఫెక్ట్. ఇప్పుడు ఆ ఆ, పురుష వ్యాఘ్ర సమస్త పదం చేత వ్యాఘ్రుణ్ణి అంటే పులిని పిలుస్తామా, పురుషుడే వచ్చేది? పురుషుడు వస్తాడు. పురుషుడే పిలుస్తాం. అంటే ఆ, సమస్త పదము చేత ఎవరు అంటే సమస్త పదం ఎవరిని చెప్తోంది ఉపమేయమే అక్కడ? తెలుస్తుంది. ఉపమేయం ఉపమేయమే తెలుస్తుంది. పురుషుడినే ఉపమేయమే. చెప్తాం. ఎక్కడైనా ఉపమేయమే. ఉమ్. అంతే. కానీ ఉపమానము సామాన్య వచనంతో సమసించిన, ఆ, ఉపమేయము ఉపమానముతో సమసించిన సమసించిన సమస్త పదం చేత ఉపమేయమే తెలుస్తుంది. ఉపమేయం ఉపమేయమే తెలుస్తుంది. తెలుస్తుంది. అది ఉపమేయమే బాగుంది. తెలుసు. ఉమ్. ఓకేనా? ఆ, ఇప్పుడు మన ప్రకృత సూత్రానికి వచ్చేయండి. ఆ, ఉపమానాత్ అప్రాణిషు. అప్రాంశ. అలాగే శునః ఉంది అనువృత్తిలో. మనకి పూర్వ సూత్రం ఏంటి? అతేహే శునః. ఉమ్. అక్కడ మనం చెప్పుకున్నాం అతి పూర్వ పదముగా ఉన్న శున అదే శ్వన్ ఉత్తర పదంలో ఉన్న సారీ. టచ్ అక్కడ మనకి సమాసాంత ప్రత్యయం టచ్ వస్తోంది. ఇప్పుడు అదే శునః ఇక్కడికి అనువృత్తిలో వచ్చింది. అంటే ఇప్పుడు టెక్నికల్ గా ఈ శునః అన్నది ఉత్తర పదం అని తీసుకోవచ్చా మనం? ఈ శునఃతో ప్రాబ్లం లేదు. శ్వన్ అంత్యములో ఉన్నటువంటి తత్పురుష ప్రాతిపదిక. మరి ఇప్పుడు ఉపమానాత్ అన్నారు కదా, ఈ ఉపమానాత్ అన్నది ఎలా తీసుకోవాలి? అప్రాణిషు ఒకసారి అనువృత్తితో ఉన్నటువంటి సూత్రం చదువుతారా ఎవరైనా? తత్పురుషస్య శునః ఉపమానాత్ అప్రాణిషు టచ్. శునః అని ఇచ్చారు. శునః. ఓకే. ఇప్పుడు మీకు ఇక్కడ ఒకసారి సూత్రం ఒకసారి చదవండి, పదచ్ఛేదం. ఉపమానాత్ అప్రాణిషు. అంతే కదా? ఇప్పుడు మరి శునః ఉపమానాత్కి పూర్వం ఎందుకు పెట్టారు అనువృత్తిలో? అనువృత్తిలో ఏమీ ఆర్డరింగ్ చెప్పలా కదా. ఉపమానాత్ శునః అని చెప్పచ్చు కదా, రెండు పంచములు. ఓకే, ఇక్కడ శునః కంటే పరంగా టచ్ వస్తుంది. నా క్వశ్చన్ ఒకటే. మనకిప్పుడు అక్కడ ఉపమానాత్ అప్రాణిషు అన్నది సూత్రము, శునః అన్నది అనువృత్తిలో వస్తోంది. మిగిలిన అన్ని మర్చిపోండి, తత్పురుషస్య టచ్ మర్చిపోయింది. ఇప్పుడు ఈ శునఃతో కలిపి అనువృత్తితో కూడినటువంటి సూత్రం చెప్పాలి అంటే నేను ఉపమానాత్ శునః అప్రాణిషు అని చెప్పచ్చు, లేదా శునః ఉపమానాత్ అప్రాణిషు అని కూడా చెప్పచ్చు. ఇప్పుడు నో వన్ ఇస్ స్టాపింగ్ మీ. మరి అలాంటప్పుడు ఈ అనువృత్తి ఇదే ఆర్డర్ లో ఎందుకు ఇచ్చారు? సిగ్నిఫికెన్స్ అంటే ఉపమాన శునః ఇవ్వచ్చు కదా అంటున్నారా? రావచ్చు కదా ఇప్పుడు. ఓకే. ఎందుకంటే టెక్నికల్ గా చూస్తే మీకు శునః అన్నది మనకి పూర్వ సూత్రం నుంచి వస్తోంది, మనకి అక్కడ ఆల్రెడీ రూఢిగా తెలిసిపోయింది ఉత్తర పదం అని. అంటే శునః ఉపమానాత్ అంటే అంటే ఇవి ఈ శునఃని క్వాలిఫై చేస్తోందా అండి ఉపమానాత్ అన్నది? శునః కూడా పంచమిలో ఉంది కదా. శునః పంచమి, ఉపమానాత్ పంచమి. ఇప్పుడు రెండు పంచమి ఏకవచనాలు ఉన్నట్టు. అంటే పూర్వ పదము ఇక్కడ శునః శ్వన్ అయిపోయింది అంటున్నారా? అవ్వదు, అది ఖచ్చితంగా అవ్వదు. ఎందుకంటే పూర్వ సూత్రంలో అతే శునః కదా.
ఓకే అక్కడ మనం నిన్న పంచమి అర్థంలో వరుసగా 2 పంచములు వచ్చినప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి అన్నది చూసాం మనం. తస్మాదితి ఉత్తరస్య పరిభాషలో. అంటే తస్మాత్ ఇక్కడ కానీ ఆ, అప్రాణిష్ కదండి, అంటే ఏదైనా ప్రాణము లేని వేరేటువంటి వస్తువు దాన్ని విషయములో కంపారిజన్ తో అని తెలుస్తోంది కదండి. విషయ సప్తమి కదండి అప్రాణిషు, విషయ అవును, సప్తమి. పర్ఫెక్ట్ ఆ, పర్ఫెక్ట్. నా క్వశ్చన్ ఇంకా అక్కడ కూడా వెళ్ళాలా నేను, ఇంక మిగిలిన పదాలకు కూడా. ఆ, అక్కడ ఉపమానాత్ శునః అని ఆ, ఉన్నప్పుడు మనం దానిని 2 రకాలుగా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. ఆ, అది ఉపమానాత్ తర్వాత శునః చెప్పుకోవచ్చు, లేదా శునః తర్వాత ఉపమానాత్ చెప్పుకోవచ్చు. ఆ. ఆ అంటే ఇప్పుడు రెండిటికి తేడా ఏమిటి? ఆ రెండిటికి తేడా అంటే అర్థభేదం ఇప్పుడు ఏంటి? ఇక్కడ ఇచ్చినట్టుగా శునః ఉపమానాత్ అని ఇచ్చామనుకోండి, ఆ, ఆ, ఇక్కడ ఇస్తే ఇది ఉపమానము శునః షన్ అయిపోతుంది. ఆ, కాదు కాదు, సారీ, శునఃనేమో ఉపమేయం అయిపోతుంది. అలా నేను అలా అనుకోవట్లేదండి. నేను అనుకుంటున్నది ఈ సునః ఉపమానాత్ అంటే ఆ కుక్కతో కుక్కే పోలికగా ఉన్నప్పుడు, ఉపమానంగా ఉన్నప్పుడు అర్థమైంది నాకు. మీరు విశేష భావాలు తీసుకుంటున్నారు కదా. అవునండి, నేను అలా ఓకే, అనుకుంటున్నాను. ఇది ఓకే. ఓకే, ఈ వర్షన్ కరెక్ట్ గా తీసుకుందాం పోనీ. అప్రాణిషు అంటే ప్రాణి విషయంలో కానప్పుడు ఓకే ఓకే. ఏదో వస్తువు. ఇప్పుడు ఇది ఇలా కాకుండా నా ఇప్పుడు వర్షన్ చెప్పానంతే మీ అండి. వర్షన్ ఎవరికైనా మీ అర్థమైతే వర్షన్ వాళ్ళు కరెక్ట్ అండి, చెప్పండి. మీ వర్షన్ కరెక్ట్, ఇది కూడా కరెక్టే. ఇప్పుడు ఇందాకన్నా వాసవ్ గారు చెప్పిన వర్షన్ కూడా కరెక్టే. మనం ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు ఇంటర్ప్రిట్ ఇట్ ఇన్ డిఫరెంట్ వేస్ అండ్ ఫైండ్ అవుట్ విచ్ వన్ ఇస్ రియల్లీ వ్యాలిడ్. ఇప్పుడు ఉపమానాత్ శునః అంటే మనం ఎలా అర్థం చెప్పుకోవచ్చు? నిన్న మనం ఈ కాన్సెప్ట్ అందుకనే ముందరికి చెప్పుకున్నాము. ఉపమానాత్ ప్రథమ పంచమి ఉంది, తర్వాత శునః ద్వితీయ పంచమి ఉంది. అలా అయితే మనం దానికి అర్థం ఎలా చెప్పుకుంటాము? అంటే ఇప్పుడు పూర్వసూత్రం తీసుకున్నాం అనుకోండి, అతేహ శునః అని తీసుకున్నప్పుడు ఈ తి అనేది పూర్వపదంగా తీసుకున్నాం మనం. అంటే దానికంటే పరంగా శునః ఉన్నప్పుడు చూసుకున్నాం. ఈ శనః రెండో పంచమిలో ఇచ్చారు కాబట్టి అది ఉత్తర పదంగా తీసుకున్నాం ఆ సూత్రంలో అయితే. ఓకే, ఓకేనా? ఇప్పుడు అదే కాన్సెప్ట్ దీనికి అప్లై చేసి చూడండి. ఉపమానాత్ శునః అంటే ఏమవుతుంది? ఉపమానాత్ శునః అంటే ఉపమానమేమో పూర్వపదం అయిపోతుంది. ఉపమానం పూర్వపదం, పర్ఫెక్ట్. తర్వాత ఉత్తర పదం ఏమైంది? శునః ఉపమేయం అయిపోతుంది అప్పుడు. అంటే శ్వన్ సారీ ఉపమేయం అయింది కదా శ్వన్. ఎందుకంటే ఒకటి ఉపమానం అని చెప్పేస్తే ఆటోమేటిక్ గా అవతలది ఉపమేయమైన అవ్వాలి, లేకపోతే ఏమవ్వచ్చు? మనకి సమాధాన గాయక సూత్రాల్లో 2 కదా ఉన్నాయి, సామాన్య వచనాలు. ఇప్పుడు మరి ఉపమానం పూర్వపదం అయిపోతే మనకి సమాసం చేయాలంటే దేనితో సమసిస్తుంది? ఉపమానము శ్వన్నతో. సామాన్య వచనమా ఇది? గుణధర్మాలను తెలియచెప్పేటటువంటి ద్రవ్యమా ఇది? కాదు. గుణధర్మాలని అంటే ఇప్పుడు శ్యామః అలా వస్తుందా? ఇది రాదు కదా. అలా ఏం లేవు. సామాన్య వచనం సామాన్య వచనం కాదు. అంటే ఇప్పుడు మనం టెక్నికల్ గా ఉపమానాత్ శునః అని చెప్పి 2 పంచమ్యర్థాలలో ఉన్నాయి. అందుకని ఈ తస్మాదితి ఉత్తరస్య అనే పరిభాషతో ఉపమాన వాచి అయిన సుబంతానికంటే పరతః శునః అనే అర్థము ఒకవేళ మనం చెప్పుకున్నట్లయితే అసలు ఈ కాంబినేషన్ తో మనకి సమాసం అన్నది ప్రాప్తించదు. ఎప్పుడు అన్నప్పుడు ఉపమాన వాచకము పూర్వపదంలో ఉండి శ్వన్న ఉత్తర పదంలో ఉండేటటువంటిది మనకి టెక్నికల్ గా పాసిబుల్ కాదు. ఎందుకంటే ఇది శ్వన్ అంటే ఇక్కడ శునః అనుకోండి, అదేది ఉపమేయంగా మనము వాడలేము, చెప్పుకోలేము. ఎందుకంటే అది సామాన్య వచనం కాదు అంటున్నారు. కాదు కాబట్టి టెక్నికల్ గా పాసిబుల్ కాదు. ఇప్పుడు ఇది మయూర వ్యంసకాదుల్లో పెడతాను అవన్నీ అంటే అది డిఫరెంట్ కేస్ ఆల్ టుగెదర్. అవి మనం చేయడానికి కుదరదు కదా, అవి చిత్ర ప్రయోగాలను తప్పించి. అప్పుడు ఇంకేంటి పాసిబుల్? ఈ పంచమి
ఆ, అవ్యవహిత పంచమి అని తీసుకున్నాము అంటే ఉమ్, ఉమ్, అక్కడ వర్కౌట్ కావట్లేదు. ఇంకా అప్పుడు ఈ ఉమ్. పంచమి ఏమవ్వాలి? ఇంకా ఆ శునహాకి ఈ ఉపమానాత్ అన్నది విశేషణమే అవ్వాలి. విశేషణం. నాకు అదే వెళ్ళిందండి, నా ఆలోచన అటే వెళ్ళిందండి. విశేషణం అవ్వాలి. ఉమ్, అది మనకి క్లియర్ గా డిఫరెన్స్ గమనించుకోండి అని క్లియర్ గా చూపించడానికి అక్కడ వాళ్ళు రాశారు అని నేను అనుకుంటున్నాను. దాని ఉమ్, రివర్స్ లో శునః ఉమ్, ఉపమానాత్ అని. ఉమ్, ఎందుకంటే మనము అతేహి శునః అన్నది ఎలా ఇంటర్ప్రిట్ చేసామో ఇక్కడ ఉపమానాత్ శునః అన్నది అలా ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటే అది ఉమ్, అక్కడ మనకి దోషం వస్తుంది. ఉమ్, సమాస ప్రసంగమే రావట్లేదు. ఉమ్. అంటే నేను ఇంకోలా అర్థం చేసుకున్నానండి, నా ఆలోచన పద్ధతి చెప్తున్నాను. అనువృత్తి సాహిత్య సూత్రం కూడా నేను అసలు కంప్లీట్ గా దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. నాకు ఎంతసేపు ఈ తత్పురుష టచ్ సునహ ఉంది చూడండి, సునాక్ కంటే పరంగా టచ్ వస్తుంది. ఆ అంటే నాకు ఉపమానాత్ అంటున్నారు. ఉపమానాత్ అంటే ఇది ఈ ఈ ఉపమానమే సునహ అన్నది, స్వన్ అన్నది అర్థం అలా అనిపిస్తోంది. అంతే, అలా అర్థం అనుకున్నాను. అలాగే సంగతిస్తుంది కదా. అలా అంతేగాని అనుకుని నేను అలా వెళ్ళాను వానరము అంతే. వలె అంటే ఆ, వానరము కోటి అంటే ఇప్పుడు అక్కడ మెయిన్ ఏంటి మనకి టాపిక్ శ్వన్న మెయిన్. ఉమ్. అప్రాణిషు అన్నాడు, కోతిని తీసుకురావద్దండి. ఇప్పుడు ఇక్కడ ఆ అక్కడ రావదనుకోండి. ఆ, ఆ ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఉమ్, మనకు ఒకటైతే అర్థమైంది కదా. ఇప్పుడు ఈ ఉమ్, ఉపమానాత్ అన్నది శునహాకి విశేషణము. ఉమ్, ఉమ్. సో ఈ శ్వన్న ఎటువంటిది? ఉపమాన వాచకమైనటువంటి శ్వన్న ఆ, ఉత్తర పదములో ఉన్న తత్పురుష సమాసానికంటే పరంలో టచ్ అనే సమాసాంత అచ్చా. ప్రత్యయము. ఆ, ఎప్పుడు? ఆ. అది అప్రాణిషు. అప్రాణిషు. ఈ ఆ, అప్రాణిషుకి ఎలా చెప్పాలి మనము? అంటే ఇప్పుడు ఇది సమస్త పదము చేత ప్రాణి తెలియపడకున్నప్పుడు అని చెప్పచ్చా? విషయ సప్తమే కదా ఇది, అంతే కదా. అంతే ఆ, అంతే. అందుకని ఆ సమస్త పదం చేత అంటే ఈ ప్రాతిపదిక ఒక ప్రాణివాచకం కాకపోతే ఆ, ఆ. ఉమ్, మనము ఈ ఉపమాన అదేంటిది ఇప్పుడు ఏదైతే శ్వన్ ఉపమాన వాచకంగా ఉత్తర పదంలో ఉందో ఆ ఉమ్. కంప్లీట్ తత్పురుష ప్రాతిపదిక ఒక ఆ, ప్రాణి వాచకము కాకపోతే అని కాకపోతే చెప్పచ్చు. అప్రాణిషు. ఆ, ఆ, కానీ మీరు ఆ, కౌముదిలో కాదు, లేకపోతే ఇప్పుడు గోవిందాచార్యులు గారిది, ఆ, ఇంకా ఆ, సుబ్రహ్మణ్యం గారిది ఏం ఆ, చూసినా, వాసు ఆ, గారిది, ఎస్టి వాసు గారిది ఆ, చూసినా వాళ్ళు సమస్త పదంతో నిర్దేశము అని చెప్పరు. వాళ్ళు ఆ, వాళ్ళు పూర్వ పదము ఆ. ప్రాణి కాకూడదు అని చెప్తారు. ఆ, అలా కాదు కదా అప్రాణిషు. ఓకే. పూర్వ పదం ప్రాణి కాకూడదు అని చెప్తారు. రిజల్ట్ ఒకటే కదండి. ఎలా ఒకటి? ఆ, అప్రాణిషు అంటే ఏదో కర్రో బొమ్మో ఏదో ఒకటి కంపేర్ చేస్తాము. సో ఈ కుక్కతోటి అంటే కుక్కలాగా ఉంది అది అని, అది అప్రాణిషే కదా అప్పుడు. అంటే మనం ఇందాకన ఒక ఇన్ఫరెన్స్ చూసాను చూసారా? ఆ, ఆ రెండు సమాస సూత్రాలతో ఏం చెప్పుకున్నాము? ఉపమేయమే. ఉపమానము ఉపమానం. సామాన్య వచనముతో సమసించిన, ఆ, ఉపమేయము ఉపమానంతో ఉపమానంతో. సమసించిన ఆ సమస్త పదం చేత ఉపమేయమే తెలియబడుతుంది. తెలియబడుతుంది. అది మరి ఇక్కడ ఉపమేయమే తెలియబడాలిగా. అంతా అంటే ఇప్పుడు అప్రాణి. సమస్త పదము మనకి ఏదో వేరే కొత్త పదం కనిపించవచ్చు, కానీ అక్కడ దాని అర్థపరంగా ఉపమేయమే. ఇక్కడ మనకు ఉపమానము శ్వన్న ఉత్తర పదం ఉపమానం అయినప్పుడు పూర్వపదం ఏమవుతుంది? ఉపమేయం. ఉపమేయం. అంటే ఇప్పుడు పూర్వపదమైన ఉపమేయము ప్రాణివాచకము కానప్పుడు ఉపమానార్థములో లేదా ఉపమాన వాచకమైన శ్వన్న ఉత్తర పదములో ఉన్నటువంటి తత్పురుష సమస్త పద ప్రాతిపదిక కంటే పరంలో టచ్. అంటే ఇది మనకి క్లియర్ గా ఉండడానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ కి వెళ్ళి ఆ ఉపమానము ఉపమేయము ఆ సంబంధము అవన్నీ బాగా చూసి ఇక్కడికి అర్థమైందండి. వచ్చాం. గుడ్ జాబ్, బాగా చెప్పారు. లేదు, మధ్య మధ్యలో అలా వెనక్కి తీసుకెళ్ళండి, మమ్మల్ని మర్చిపోతాం లేకపోతే. అంటే ప్రిపేర్ ఎందుకంటే ఇది అవుతున్నాం. మనకి చూడంగానే కన్ఫ్యూషన్ వస్తుందండి. మీరు ఇక్కడ బోల్డ్ లో చదివితేనేమో సమస్త పదంతో నిర్దేశము అని నీలేష్ గారు ఇస్తారు. నేను నీలేష్ మీరు గారు ఎస్వి వాసు గారి దాంట్లో చూసారంటే మీకు అది ఉండదు. మ్మ్. when the thing is being compared, when the thing that is being compared is not an object అని ఏదో ఇచ్చేస్తారు ఆయన, is not a అలాగే. living being అని.
మరి అక్కడ డౌట్ వస్తుంది కదా, అదేంటి నాట్ ఇక్కడ బీయింగ్ ఓకే ఉమ్, నాట్ బీయింగ్ ఏ లివింగ్ ఆబ్జెక్ట్ ఇస్ కంపేర్డ్ విత్ ఇట్ ఆ, అంటే కానీ మీరు అన్నట్టు అది చెప్పడమే ఆ ఉపమేయం దేనితోటి పోల్చారో ఉమ్, కుక్కతోటి దేన్ని పోల్చారో అది కూడా ప్రాణి కానటువంటి ఏ అంతే వస్తువుతోటి పోల్చారో అదే అంతే. రెండు ఒకటే అర్థం చేసుకోవడంలో టూ వేస్ ఉన్నాయి. ఇది నీలేష్ గారికి మనలాంటి వాళ్ళకు ఇది అర్థమైనట్టుంది, అందుకని ఆయన బాగా చెప్పారు. అంటే మనకి ఇద్దరు కూడా 2 ఆ, లెవెల్స్ లో చూపించారండి. ఆ, ఫస్ట్ లెవెల్లో ఇంతే, సమస్త ఉమ్, పదం చేత ఈ నిర్దేశము. సెకండ్ లెవెల్లో ఏంటి, ఆ, ఇలా ఉపమేయము ఉపమానముతో సమసించినటువంటి సమస్త పదం ఎప్పుడు ఉపమేయాన్ని అనుసరిస్తుంది. దాని యొక్క అర్థమే కదా తెలిసేది. ఆ, మనం ఆల్రెడీ అనుకున్నాం, పురుష వ్యాగ్రహ ఇవ. పురుష వ్యాగ్రహాలో ఆ, పురుష వ్యాగ్రహాన్ని తీసుకురా అంటే ఎవరిని తీసుకొస్తాం మనం? పురుషుణ్ణే. ఉమ్, అంటే అక్కడ టెక్నికల్ గా అది ఉపమేయాన్నే ఫాలో అవుతోంది కదా. ఉమ్, అందుకని ఇక్కడ కూడా మనము ఏ వాచకంతో అంటే ప్రాణి కానటువంటి ఉమ్, సుబంతము ఉమ్, ఉపమాన వాచకమైన ష్వన్ ఉమ్, ఉత్తర పదములో ఉన్న ఉమ్. తత్పురుష సమాసం కంటే సమస్త పద ప్రాతిపదిక కంటే పరంలో టచ్. కాసికలో సింపుల్ గా ఒక సెంటెన్స్ ఇచ్చేసారు అంతే. ఉపమానవాచి యహ శ్వన్ శబ్దో అప్రాణిషు వర్తతే తదంతా తత్పురుషాత్ టచ్ ప్రత్యయ భవతి. ఇక్కడ కూడా మళ్ళీ డౌట్ వస్తుంది మనకి, ఆ, అప్రాణిషు వర్తతే అని చెప్పి ఆ, వదిలేశారు వాళ్ళు. ఆ, మరి ఇక్కడ మరి స్వన్ అప్రాణి ఆ, కాదు కదా. ఉమ్. ష్వన్ శబ్ద అప్రాణిషు వర్తతే. వర్తతే స్వన్, అన్నారు కదండి. ఉపమానవాచి యహ శ్వన్ శబ్ద అప్రాణిషు వర్తతే అన్నారు అవునండి. కదండి. ఉపమానవాచి ష్వన్ శబ్ద అంటే వివక్త టెక్నికల్ గా ఏంటి, సంశబ్ద. శ్వాహ శ్వా ఇవ అని లౌకిక విగ్రహ వాక్యంలో ఉంటుంది అనమాట. ఆ, ఆ, ఓకే, ఇప్పుడు శ్వా ఇవ అని ఉన్నప్పుడు నీకు ఉత్తర పదం ఏమైంది, ష్వన్నే కదా. ఆ, ష్వన్ అంటే ప్రాణివాచకం కదా. మరి అక్కడ అప్రాణిషు వర్తతే అన్న చోట అక్కడ కాశికలో క్లియర్ గా చెప్పలేదు. ఆ, అది సమస్త పదమా లేకపోతే అసలు అదేంటి అన్న తెలియదు మనకి. ఓకే. అది అంటే క్లియర్ గా అప్రాణిషు నీకు వర్తతే అంటే ఏ ఏ ప్రాణం లేనటువంటి ఒక వస్తువుతో కంపేర్ చేశారో అని అర్థం చేసుకోవచ్చు కదా. తెలుసు కాబట్టి చేసుకుంటున్నాం, లేకపోతే అంటే మనకు కన్ఫ్యూజన్. ఆల్రెడీ ఆ కాన్సెప్ట్ ఇప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి మీరు ఆ పదాలు చూస్తే యూ కెన్ కొరిలేట్. అందుకని మీరు సిద్ధాంత కౌముదిలో ఫస్ట్ లైన్ చదవండి, వాళ్ళు ఇంకా చాలా బాగా ఇచ్చారు దీక్షితుల వారు. అప్రాణి విషయకోపమాన వాచిన సునశ్చాత్. అప్రాణి విషయ అంటే ఏం జరుగుతుంది అక్కడ, ఆయన పూర్వపదము ఉత్తర పదము దేని గురించి మాట్లాడలా, ఆయన డైరెక్ట్ గా పోలిక దేని మధ్యలో జరుగుతుందో చెప్పేస్తున్నారు. అప్రాణి విషయములో పోలిక ఉన్నప్పుడు ఆ పోలిక ఆ ఉపమానమైనటువంటి ష్వన్ ఉత్తర పదంలో ఉన్న అటువంటి తత్పురుష సమస్త పద ప్రాతిపదిక కంటే టచ్ అనే సమాసాంత ప్రత్యయము. ఆయన అక్కడ కంపారిజన్ అన్న దాని మీదే మాట్లాడుతున్నారు. కంపారిజన్ అన్నది ఏ విషయంలో అంటే వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ దట్ ఈస్ బీయింగ్ కంపేర్డ్, అప్రాణి విషయము. చిన్న డివియేషన్ ఏమో ఒక చిన్న ప్రశ్న అండి. అప్రాణి విషయకో అన్నారు కదా, అంటే విషయక కదా అండి. అది ఏం ప్రత్యయం సంధి అండి. అది ఇవి జనరల్ గా ఇవన్నీ బహువ్రీహిలో శేషాద్విభాషాల్లో కనిపిస్తాయండి ఇవి. కప్రత్యయాంతాలు ప్రత్యయాంతమే కనిపిస్తోంది. అదే సమాసాంత ప్రత్యయము కప్పు వచ్చినట్టు. నిన్న కప్పు చెప్పారు కదండి మీరు ఒకటి నాకు. ఓకే, కప్పు ఇంకా మనం కవర్ చేయలేదు. జాతి కర్మాధికం కప్పు కవర్ చేయాలి. ఇప్పుడు విషయక అదే. ఓకే, సరే అండి. సరే, కామన్ యూసేజ్ అది. మరి ఇంక ఇక్కడ ఏమైనా వేరేదంటే తెలీదు. కాకపోతే జనరల్ గా ఇట్లా, ఎందుకంటే అక్కడ సమాసం అయితే క్లియర్ గా తెలుస్తోంది. ఓకే, అర్థమైందండి, అర్థమైంది. అప్రాణి విషయక ఉపమాన వాచిన అక్కడ అంతే. అంటే ఈ ఉపమాన వాచకము అంటే ఒక అంటే ఒక స్టాండర్డ్, ఈ స్టాండర్డ్ ఉంది అంటే అక్కడ ఒక కంపారిజన్ ఉంది. ఆ కంపారిజన్ లో సెకండ్ ఆబ్జెక్ట్ ఏమో అయి ఉండాలి, అప్రాణి విషయం. ఓకే, ఓకే. కుక్కతో పోలిక దేన్ని పోల్చారు? ఒక అప్రాణిని.
అప్రాణిది. ఆ, అంటే పూర్వపదం. ఇప్పుడు సింపుల్ గా పూర్వపదం. చెప్పుకున్నామంటే ఆ, పూర్వపదము ప్రాణి ఆ, భిన్న పూర్వపదం అయి ఉండాలి. ఆ, ఉత్తర పదము ఉపమాన వాచకమైన ష్వన్ అయి ఉండాలి. అలా ఆ, ఉన్నటువంటి తత్పురుష సమాసానికంటే అదే సమస్త పద ప్రాతిపదికకి టచ్ అనే సమాసాంత ప్రత్యయం. ఆ, ఇందాక ఒకటి అన్నారు కదా, వానరహ అన్నారు, వద్దండి అన్నాను. అప్రాణిషం అన్నారు, వానరహ అంటే వద్దండి అన్నారు. అక్కడేమో టచ్ ఇది రాదు రాదు, అంతే. టచ్ టచ్ రాదు, రాదు. టచ్ సమాసం రాదు, అయిపోతుంది, దానికి ప్రాబ్లం సమాసం లేదు. అవుతుంది, టచ్ రాదు టచ్ రాదు, టచ్ రాదు. అంతే. ఆ, వానరహ స్వ ఇవ అన్నది కదండి. ఆ, ఉమ్. ఉమ్, అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే క్రిస్ప్ గా చెప్పాలి, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే ఉమ్, ఇక్కడ ఉపమానాత్ అనేది ఈ ఉమ్, సూత్రంలో అతేహ ఉమ్, శునః అనే సూత్రం నుంచి అనువృత్తి వచ్చిన శునఃకి విశేషణము. ఉమ్, అంటే ష్వన్ అనేది ఉపమాన వాచకంగా ఉన్నటువంటి ష్వన్ ఉత్తర పదంలో ఉన్నప్పుడు పూర్వ పదము ప్రాణి కానప్పుడు ఉమ్, అటువంటి తత్పురుష సమస్త పద ప్రాతిపదిక కంటే టచ్ అనే కరెక్ట్. సమాసాంత ప్రత్యయము. ఉమ్. ఉపమానాత్ అనేది ష్వన్కి విశేషణం అన్నమాట. ఆ, వాసవ్ గారు, ఆ. ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం చూడండి కదండి. సూత్రం చూస్తే అస్సలు ఏం అర్థమయ్యేది కాదు. ఆ, అలాంటిది ఇప్పుడు మనకు కొంత అర్థమవుతోంది. లక్ష్మీ శ్వేత గారు ఇంకా మనల్ని ఇంకా డీప్ గా తీసుకెళ్తున్నారు. ఆ, బాగుందండి. ఐఎమ్ సో హ్యాపీ. ఐఆమ్ ఎందుకు, వీఆర్ సో హ్యాపీ అందరూ. ఓకే. ఇది ఈ పాయింట్ అయితే క్లియర్ గా ఉంది కదండి. పోనీ మిగిలినవన్నీ కన్ఫ్యూజ్ చేశాను అని అనుకున్నా, అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఇది ఏం కన్ఫ్యూజ్ ఇంపార్టెంట్. చేయలేదండి, కరెక్ట్ గా బాగా చెప్పారు కదా. కన్ఫ్యూషన్ ఏముంది, బాగా చెప్పారు. అంటే ఒకేసారి టూ మెనీ టాపిక్స్ మరి వెనక్కి వెళ్ళాము. కాకపోతే నేను ఉద్దేశపూర్వకంగానే వెనక్కి వెళ్ళాను. ఒకసారి కొద్దిగా మనకి ఆ క్లారిటీ ఉంటే మీరు ఎక్కడెక్కడ ఏ పదాలు చదివినా సరే ఒక రీక్యాప్ అయిపోయిందంటే మీకు ఆ పదాలు ఇమీడియట్ గా అవునండి, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటాయి. అవునండి. నాకు చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయండి నాకైతే. ఓకే. సో ఇప్పుడు ఇదే ఒకసారి ఎవరైనా ఈ బోల్డ్ లో ఇచ్చింది ఒకసారి చదువుతారా? ఇంకెవరైనా చదువుతారా అండి? పార్వతి గారు, శ్రీనివాసరావు గారు ఉన్నారు కదండి. ఉపమానవాచి ప్రయుక్తః ఫణ్ శబ్దः యస్య తత్పురుష సమాసస్య ఉత్తరపదరూపేణ ప్రయుజ్యతే తస్మాత్ టచ్ ఇతి సమాసాంత ప్రత్యయः భవతి. परन्तु समस्तपदेन प्राणिनः निर्देशः क्रियते चेत् अयं प्रत्ययः न विधीयते. అంతే. సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకేనా? అంటే వీళ్ళు చక్కగా అరటిపండు పొడిచి మొత్తం నీట్ గా పెట్టారు. మనం వలవడానికి ప్రయత్నించాం ఇందాకనంతా. అంతే, ఇందాకటి నుంచి మనం ఆ పని చేసాం. అదే. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఆకర్షః శ్వా ఇవ. ఆకర్షః శ్వా ఇవ. సో ఇక్కడ ఇలాగే విగ్రహవాక్యం ఎందుకు రాసుకున్నాము? ఆకర్షః ఇవ శ్వా అని ఎందుకు రాయలేదు? ఆకర్షః ఇవ శ్వా పెడితే వచ్చి ఉపమానం అయ్యింది కదండి. అది సామాన్య వచన ఉపమానాన్ని సామాన్య వచన సూత్రంలో వచ్చేస్తుంది కదా విషయంతో. అంతే. అంటే మన ఉపమాన వాచి సుబంతము అని అన్నాము అంటే మీరు ఎక్కడైనా సరే త్రూ అవుట్ ఇవ శబ్దానికి పూర్వములో ఏ పదం అయితే ఉంటుందో ఆ కాంబినేషనే ఉపమాన వాచి అవుతుంది. ఓకే ఓకే, అంతే కదా. లాగా లైక్ అని అంటాం కదా. ఇవాకి పరములో ఏదైతే, అందుకని పూర్వమే మనం బేస్ చేసుకోవాలి. ప్రతిసారి మనకి పరంలో ఇంకో పదం రాదు. మేఘ ఇవ శ్యామ, అక్కడ శ్యామ పరంలో వచ్చింది. కానీ వైయాకరుణి లేదా కరహ కిసలయం ఇవ, అక్కడ ఇవాకి పూర్వంలో ఏముంది? కిసలయం ఉంది. సో ఈ బై డిఫాల్ట్ అంటే మనం అసలు ఏమీ ఆలోచించక్కర్లేకుండా బ్లైండ్ గా కిసలయం ఇవ అని కనిపించింది కాబట్టి అక్కడ అండర్లైన్ చేసుకుని అది ఉపమానం. అది ఉపమానం అంతే. ఎప్పుడైతే ఉపమానం ఉత్తర పదంలో ఉందో పూర్వ పదం ఖచ్చితంగా ఉపమేయం. ఇంకా అందులో డౌటే లేదు, 100%.
రెండే ఉంటాయి, ఒకటి అటు పోయింది కాబట్టి అంతే ఉపమేయం ఇటే వచ్చేస్తుంది. అంతే. మీకు ఇంకా ఎప్పుడు డౌట్ వస్తుంది? ఉపమానం పూర్వపదంలో ఉన్నప్పుడే డౌట్ వస్తుంది. అంతే. మేఘ ఇవ శ్యామః, ఆ, అక్కడ ఇవ మధ్యలో ఉంది, ఇవాకి పూర్వంలో ఉన్నది మేఘ. మేఘ. సో మేఘ ఇవ అన్నది మనకు ఉపమావచనం అయిపోయింది, అయిపోయింది. ఉపమాన వాచకం అయిపోయింది. సో ఇప్పుడు దానికి పరంలో ఉన్న శబ్దము శ్యామః అన్నది ఏమవుతుంది మన సూత్రపరంగా? సామాన్య వచనం అవుతుంది. సామాన్య వచనం. అంటే పూర్వపదం ఉపమానం అయితే ఉత్తర పదం సామాన్య వచనం అవుతుంది. సామాన్య వచనం అవుతుంది. పూర్వపదం ఉపమేయం అయితే ఉత్తర పదం ఖచ్చితంగా ఉపమానమే అవుతుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు అందుకని ఇప్పుడు ఇక్కడ మనకి సూత్రంలో మనం దీన్ని ఎలా అప్లై చేస్తున్నాము? ఉపమానాత్ శునః అన్న దాంట్లో ఈ ఉత్తర పదానికి విశేషణంలా చెప్తున్నాం మనం. అంటే ఇప్పుడు ఓకే. శ్వన్నే మనకి ఉపమాన వాచకం, అది ఉపమాన వాచి సుబంతం అయ్యింది. అందుకని కంపల్సరీగా అక్కడ శ్వా ఇవ అనే వస్తుంది. ఒకవేళ బై మిస్టేక్ గా ఆకర్ష ఇవ శ్వా అని రాస్తే ఏమై ఉండేది? ఆకర్ష ఇవ శ్వా అంటే ఆకర్ష అనేది ఉపమానం అయిపోయింది. ఆకర్ష ఉపమానం అయ్యేది. ఆ కుక్క ఒక చెక్కలా ఉందని అర్థం. శ్వా ఇవ, ఆకర్ష ఇవ శ్వా అంటే ఆకర్ష లాగా అప్పుడు ఉంది. సమాసం వస్తుందా మనకి? రావచ్చు కదండి. ఆకర్ష దీనిలాగా ఉంది కుక్క అని అంటున్నాం కదా. ఏదండి? ఆకర్ష ఇవ శ్వా అంటే మీరు అంటే మయూరి అంతగాదులోకి వెళ్ళదు, రాదు. డైరెక్ట్ సూత్రాలతో చూడండి అంతే. ఇప్పుడు ఆకర్ష పదంగానే ఉండాలి కదా. ఉపమానము పూర్వపదం అని చెప్తున్నారండి ఇప్పుడు మీరు. ఆకర్ష ఇవ శ్వాలో నేను అలా రాసినట్లయితే ఆకర్ష ఉపమానం అంటున్నారు కదా. అంటే ఉపమానము పూర్వపదంలో ఉన్నప్పుడు ఉత్తర పదం ఏమవుతుంది? ఉపమేయం అవుతుంది. ఆహా, సామాన్య వచనం అవుతుంది. సామాన్య వచనం అవ్వాలి. సామాన్య వచనం వేరు, ఉపమేయం వేరండి. సామాన్య వచనం అంటే రెండింటిలోని కామనాలిటీ చూపించేటటువంటి ఇది. ఉపమేయం అంటే దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ది ఆబ్జెక్ట్ దట్ ఈస్ బీయింగ్ కంపేర్డ్. కాబట్టి రెండు డిఫరెంట్. సో ఇప్పుడు ఇక్కడ మనకు అసలు సమాసం అవుతుందా అప్పుడు? ఇప్పుడు ఇక్కడ ఆకర్ష అనేది ఉపమానం అండి. ఆకర్ష ఇవ శ్వా అన్నప్పుడు ఆకర్ష అనేది ఉపమానము, ఈ శ్వా అనేది ఉపమేయం అవుతుంది, సామాన్య వచనం అవుతుంది. వచనము అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక గుణాన్ని చెప్పాలి కదా. అదే నెక్స్ట్ పాయింట్, అదే అన్నమాట. సామాన్య వచనము అన్నప్పుడు దాంట్లో గుణము ఉండాలి, ఒక ద్రవ్యం ఉంది. ఇవన్నీ ఒక ద్రవ్యమే కాబట్టి పర్వాలేదు, కానీ గుణాన్ని చెప్పాలి కదా, కామనాలిటీ చెప్పాలి. అది ఉపమానానికి ఉపమేయానికి కామన్ గా ఉన్నటువంటి గుణాన్ని చూపించాలి. అది ఇక్కడ ఏం చూపించట్లే కదా శ్వా అని. ఇది ఇప్పుడు సామాన్య వచనం అయితే కాదు. ఓకే, రెండింటిని చూపించట్లేదు. అది ఓన్లీ గుణము ద్రవ్యము రెండు ఉన్నప్పుడే సామాన్య వచనము, కానీ ఇక్కడ గుణం ఏమి చెప్పట్లేదు. గుణం లేదు ఇక్కడ, డైరెక్ట్ గా ప్రాణి అంతే, జస్ట్ ద్రవ్యం. అందుకని అసలు ఇక్కడ సమాసం వస్తుందా? ఒకవేళ ఇవా మనం బై మిస్టేక్ గా మధ్యలో పెడితే సామాన్యంగా అయితే రాదు. సామాన్యంగా అయితే రాదు. కొన్ని ప్రయోగాలలో కొన్ని చోట్ల చేశారు. అలా చేసినప్పుడు సమర్థించుకోవడానికి మనము వేరే ఈ మయూర వ్యంసకాది గణంలో పెట్టేసి ఓకే ఇది కూడా కరెక్ట్ అని చెప్తాం, కానీ మనం చేయడానికి లేదు. ఆ ప్రయోగం ఎన్కౌంటర్ అయితే మనము మయూర వ్యంసకాది గణము ఆకృతి గణము, అందుకని అక్కడ ఏదైనా పాసిబుల్ అని వదిలేస్తాం అంతే. ఇంకా బై డిఫాల్ట్ మనం చదువుకున్న ఈ సమాస విధాయక శాస్త్రంలో ఉన్న ఈ రెండు సూత్రాల ద్వారా అయితే క్వశ్చన్ లేదు. మీకు ఒక్క పదము చూడగానే మొత్తం వ్యాకరణం దాని ఇదంతా లాగుతున్నారు. ఖచ్చితంగా మీరు చంద్రశేఖర్ గురువు గారి శిష్యురాలే. చంద్రశేఖర్ గురువు గారు చెప్పారు, ఏదైనా ఒక కావ్యము ఏదైనా చదవాలంటే ఒక పదము చదవగానే దాని యొక్క వ్యాకరణము పైనే దృష్టి పోతుందమ్మా నాకు అని చెప్పేవారు.
మరి సో ఇప్పుడు మళ్ళీ ప్రకృతి దానికి వచ్చేద్దాం. ఆ, అంటే ఎందుకు ఇట్లా మళ్ళీ ఫోకస్ చేస్తున్నానంటే అండి, దీంట్లో ప్రక్రియలో మనకేం ప్రాబ్లం లేదు. ఇది కాకపోతే ఇక్కడ మన అంతే. విగ్రహ వాక్యము ఇక్కడ ఉంది కాబట్టి మనం చెప్పేస్తున్నాం. ఆ, ఇలాంటివి ఎక్కడైనా కనిపించినప్పుడు మనంతట మనం రాసుకునేటప్పుడు పిట్ ఫాల్స్ ఉంటాయి ఆ, ఖచ్చితంగా. ఆ, అవును. ఆ పిట్ ఫాల్స్ ని అవాయిడ్ చేసుకోవడానికి మనం రూల్స్ చెప్పుకుంటున్నాం అంతే. ఉమ్, అవును. ఉమ్, ఇవి జనరల్ రూల్స్. మళ్ళీ ఎక్కడెక్కడో ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఉమ్, అనంత కోటి శబ్దరాశులలో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, అవి పెద్దగా మనం పరిగణించక్కర్లేదు. ఆ. అయినా నిన్న చెప్పారు కదా, ఎవరు నిన్న మొన్న వచ్చి రాజన్ గారు చెప్పారు కదా, హ్మ్. పాణిని వ్యాకరణము వచ్చి అది అనంత సముద్రంతో ఆ కంపేర్ భలే చేస్తే చెప్పారు ఆ పదం. ఆ, అవును, ఆ, అవును, కరెక్ట్. బిందువు ఓకే, బిందువు సో ఇప్పుడు మనము ప్రక్రియకు మరి ఇంకా వచ్చేద్దాం. పాణిని వ్యాకరణాన్ని అలా చెప్తే పోలిస్తే మనం ఎంత? అంతే ఆకర్షణ అంతే. సో ఇప్పుడు ప్రక్రియకు వచ్చేద్దాం. ఆకర్ష శ్వాయివ. ఉమ్, ఈ ఆకర్ష అంటే దీనికి ఎక్స్ప్లెనేషన్ బాల మనోరమ కౌముదికారులు ఇచ్చారు. ఉమ్, దానికి మనము ఆ ఇప్పుడు కూడా ఉందట. ఉమ్, అది థ్రెషింగ్ అంటాం కదా. ఆ, ఇంకోటి ఏమంటాం? థ్రెషింగ్ అంటే ఓకే. ధాన్యంని ఊడుపులు అంటారు కదా. ఆ, ఒక థ్రాష్. ధాన్యాన్ని ఓకే. ఊడుతున్నప్పుడు దాంట్లో ఒక పొడుగ్గా ఒక కర్రలాగా ఉండి ఆ, కుక్క పాదం ఎలా ఉంటుందో అట్లా కొక్కేలు ఉంటాయంట ఇలా ఆ, దాన్ని తీయటానికి. ఆ. పంచాంగలో దాన్ని దారు విశేష అన్నారు. ఆ, ఆ ఆ ఇన్స్ట్రుమెంట్ ఈ ఆకర్ష. ఆ, అంటే ఒక పొడుగాటి కర్ర, ఆ కర్రకి ఒక ఆ, 5 గాని 3 గాని ఆ, ఆ కుక్క పాదాలు ఎలా అయితే పదునుగా ఒకలా వంపులు తిరిగి ఉంటాయి కదా కొంచెం, ఉమ్, ఉమ్, ఆ క్లా లాగా ఆ ఉమ్, షేప్ లో ఉంటుందట ఇది. ఉమ్, ఉమ్, అది ఆకర్ష. ఉమ్, ఉమ్. మరి అండి ఒక్క నిమిషం అండి, ఈ బాల మనోరమలోనే ఇది చెప్పారు, అంతవరకు బాగుంది. ఇది ఉపమితం వ్యాఘ్రాదిభి ఇది సమాసః అని చెప్పేసి అన్నారు. అవును, ఆ, ఎందుకంటే ఇప్పుడు మనకి పూర్వపదం ఉపమేయము, ఆ, ఉత్తర పదం ఉపమానము, ఆ, కాబట్టి ఉపమితం వ్యాఘ్రాదిభి సామాన్య అప్రయోగే. ఓకే, దాంతోటే వస్తుంది సమాసం. ఓకే. అంతే. ఓ, ఓకే, ఓకే. ఇది టచ్ విధించే సూత్రం కానీ ఆ, ఆ సమాస సమాసం విధాయక విధి శాస్త్రం వేరు కదా, యా రెగ్యులర్ యా కదా. యా యా గాట్ ఇట్ అండి. హ్మ్. ఆ, అది అర్థమైంది, సో ఇప్పుడు అర్థమైంది. శ్రీనివాస్ గారు ఇది చెప్తారా ఒకసారి ప్రక్రియ? ఆకర్ష స్వ ఇవ. హ్మ్. ఈ లౌకిక విగ్రహ వాక్యము. ఆకర్ష సు స్వన్ సు. హ్మ్. ఇది అలౌకిక విగ్రహ వాక్యము. ఉపమితం వ్యాఘ్రాదిభి సామాన్య ప్రయోగే అనే సూత్రం చేత తత్పురుష సమాసము. కృద్ధిత సమాసాచ అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ. హ్మ్. ఈ సుపు కూడా చెప్పమంటారా? వద్దండి, మనకి డైరెక్ట్ గా ఈ ఏకకాలంలోనే చెప్పేసేయండి. మనం ఆ ఘోర తథితలుకి చూసుకునేటప్పుడు అప్పుడు కొంచెం ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుని మళ్ళీ మన రెగ్యులర్ దానికి వచ్చేద్దాం. ఇప్పుడు సమాస విధాయక శాస్త్రము, సమాసాంత ప్రత్యయము, తర్వాత మిగిలినవన్నీ. ఉపమానాత్ ప్రాణిషు అనే సూత్రం చేత సమాసాంత ప్రత్యయం టచ్ ప్రత్యయం వస్తుంది. ఆకర్ష సు స్వన్ సు టచ్. ఇప్పుడు సుపోధాతు ప్రాతిపదికయో సూత్రం చేత ఈ సుపు లుప్పు. అప్పుడు ఆకర్ష స్వన్, ఆకర్ష స్వన్ టచ్. టచ్ లో అనుబంధ లోపాలు చేయగా ఆ మిగులుతుంది. ఇప్పుడు ఈ ఆకర్ష స్వన్ అనేది యచిభం సూత్రం చేత దీనికి వసంజ్ఞ. తర్వాత ఈ నస్తద్దితే అనే సూత్రం చేత వసంగంలో ఉన్నటువంటి విభాగానికి లోపం. ఆకర్షస్వ
ఆ ఉమ్. ఆకర్ష స్వ అనే ప్రాతిపదికం వచ్చింది. ఇప్పుడు సమస్త పదం పరవలింగం చెప్పాలండి ఇక్కడ. పరవల్ ఏంటండి లింగం 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 ఆ లింగం వచ్చేసరికి ఇక్కడ మీరు జనరల్ గా మాట్లాడితే ఇక్కడ మనం పర్వలింగం చెప్పినా ఓకే, కానీ మామూలుగా ఈ వీటిలో ఉపమేయాన్నే ఫాలో అవుతుంది కాబట్టి ఇక్కడ అవి, ఉపమేయాన్ని అనుసరిస్తుంది. అది కూడా లౌకికంగా అలాగే ఉంటుంది కదా, అందుకని లౌకిక ప్రయోగాత్ అని అట్లా చెప్పేయచ్చు. ఉహు. అంటే ఇక్కడ మనకి ప్రాబ్లం లేదు, ఎందుకని అన్ను కూడా ఇదే కాబట్టి, అన్ను కూడా పుంలింగమే పుంలింగమే కాబట్టి కాబట్టి. ఇక్కడ ఓకే. కానీ జనరల్ గా అసలు సమస్త పదం దేన్ని ఫాలో అవుతుంది? ఉపమేయం యొక్క అర్థాన్ని ఫాలో అవుతుంది కదా. అందుకని లేకపోతే ఇక్కడ మనకి కాంట్రడిక్షన్స్ ఎందుకు, డైరెక్ట్ గా పరవలింగంతోనే చెప్పేసేయండి సరిపోతుంది. ఇప్పుడు ఇది దీంట్లో ఉపమేయంనే ఫాలో అవుతుంది అనేది ఏమన్నా రూల్ ఉందా అండి? అంటే సూత్రం లాంటిది ఏమన్నా ఉందా, లేకపోతే ఏమన్నా? ఆహా, అంటే ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తారంటే అర్థపరంగా ఉపమేయాన్ని ఫాలో అవుతుంది. ఓకే ఓకే. ఎందుకంటే అక్కడ పురుష వ్యాఘ్ర ఇవ వర్తతే అన్నప్పుడు ఆ వర్తతే అన్న క్రియ పురుషతో అన్వయం, ఓకే. ఆ వ్యాఘ్ర వర్తతే కాదు కదా. అలా మనకి తెలుస్తుంది, ఓకే. అక్కడ ఉపమేయ అర్థాన్నే అక్కడ ఫాలో అవుతోంది అని చెప్పి. ఉపమేయం. సమస్త పదం ఉపమేయాన్ని సూచిస్తుంది కాబట్టి ఉమ్, ఈ ఉపమేయం అనేది పుంలింగంలో ఉంది కాబట్టి సమస్త పదం కూడా పుంలింగం. ఉమ్. ఆకర్ష స్వ ఇవ ఆకర్ష స్వ. అంతే, ఆకర్ష స్వాహ. ఓకే, నెక్స్ట్ ఏమన్నా ఎగ్జాంపుల్స్ ఇచ్చారా? ఇది ఒకటే ఇచ్చారు. ఫలకం అంటే ఇది కూడా ఫలకం స్వహ ఫలకం, ఇచ్చా. ఫలకం శ్వ ఇవ. ఫలకం అంటే ఒక అర్థం అయితే బోర్డ్ అంటండి, మనం శిలాఫలకము అది చెప్తాం కదా, అలాంటిది. ఒక అర్థం అయితే దానికి నానా అర్థాలు ఉన్నాయి. సో ఇక్కడ కుక్కలాగా బోర్డు, ఫలకం. కాకపోతే ఇక్కడ బోర్డు అని తీసుకుంటే అక్కడ అర్థం అయితే తెలియట్లేదు. ఆవిడ కృష్ణ ఫలకం లాగా తీసుకోవాలేమో, అంటే ఆ అంటే ఆ బ్లాక్ బోర్డ్ ఎంత నల్లగా ఉంది, అంటే ఈ కుక్క ఎంత నల్లగా ఉందో బ్లాక్ బోర్డ్ అంత నల్లగా అలా ఉంది, అలా అలా కాదండి, చెప్పాలేమో. అలా కాదు. ఇప్పుడు ఏదైనా ఒక మబ్బే చూడండి, మనము మబ్బులు చూసామంటే ఒక్కోసారి ఆ రూపంలో కనిపిస్తుంది కదండి. అలా రాళ్ళు రప్పలు అలాంటిది కూడా ఏదైనా ఒక షేప్ లో కనిపిస్తుంది, అదని అనుకుంటున్నానండి. ఆహా, ఓకే. అంటే ఇప్పుడైతే ఫలకానికి ఉన్న నానార్థాల్లో తీసుకోవాలి, కానీ బోర్డు తీసుకోవడానికి ఉండదు అప్పుడు. ఏదో ఒకటి ఎక్కడో ఒకటి ఆ కుక్క షేప్ లో ఉంది అది, అంతే. ఓకే, ఇది ఇట్ మేక్స్ మోర్ సెన్స్. నాకైతే అర్థం కాలేదు, అది బోర్డు లో పెట్టామంటే ఇది చాలా వెరైటీగా ఉంది. అప్పుడు కృష్ణ ఫలకం అంటే ఇంకొంచెం క్లియర్ గా ఉంటుంది, అది కూడా చెప్పట్లేదు వాళ్ళు. ఆ, ఇది ఇది నాకు అలా అనిపిస్తోందండి. సమ్ ర్యాండమ్ ఆబ్జెక్ట్ విచ్ లుక్స్ లైక్ ఇది. డాగ్. అవును, అవ్వడం అయితే ఇట్ రిజంబుల్స్ డాగ్. అంటే ఇందాక మీరు అన్నారు కదా డాగ్ అన్నది చూడాలి. శిలాఫలకం అన్నారు కదా, సో ర్యాండమ్ గా ఒక శిలాఫలకము శ్వాలాగా ఉంది, అలా తీసుకోవచ్చు. ఫలకం శ్వా ఇవ. ఏ డాగ్ లేక్ బ్లేడ్ అని ఎస్సీ గారు చెప్పారు. ఏం చెప్పారండి? ఒక ఏ డాగ్ లైక్ బ్లేడ్, ఫలకస్య ఫలకస్వ. అలాగే ఆకర్షస్వ అంటే ఏ డాగ్ లైక్ బో. ఆయన బో ఇచ్చారు ఇక్కడ. ఇది ఇంకా ఈ ప్రయోగము వీటిలో వచ్చిన ఎక్స్ప్లెనేషన్ బట్టి నేను దానికి వచ్చాను. బాలమనోరమలో బాలమనోరమలో ఇచ్చారండి, క్లియర్ గా ఇచ్చారు కదండి. ఆ పదాలని బ్రౌజ్ చేసుకుంటే నాకు కనిపించిన బొమ్మ కూడా ఫోటో తీసాను నేను, స్క్రీన్ షాట్. అది మీరు చూస్తే మీ అందరూ వెంటనే చెప్పేస్తారు ఓ ఇదా అని. షేర్ చేస్తాను.
క్లౌడ్ ఆఫ్ ఇక్కడ మనకు పార్వతి గారు ఏమైనా చెప్పగలరేమో దాని గురించి, అది చూస్తే. ఆవిడ చెప్తారు ఖచ్చితంగా. ఎవరైనా సరే షీ పేరు వాజ్ కూడా ఇన్వాల్వ్. చెప్పేస్తారు. అలా ఒకటి మాకు 10 ఏళ్ళు వచ్చేటప్పటికి మా ఇల్లు పొలాలు అన్ని వదిలిపెట్టి వచ్చేసారు, తెలియదు నాకు. అది మనం పార్వతి ఒకసారి గారు చూడండి పార్వతి స్క్రీన్. గారు ఇంకా ఏంటండి ఎక్కడున్నారు, నేను లేను ఇక్కడ. ఓకే. ఇప్పుడు ఒక ఫోటో పెట్టాను చూడండి, ఒకటి మ్మ్. చేతిలో ఉంది. ఫోటో ఓకే పెట్టారు. ఓకే అదే ఆకర్షణ. ఓకే, అదే ఆకర్షణ. ఆ, ఓహో, మనము మామూలుగా ఇది చిన్న కానీ సైజ్ లో కూడా దొరుకుతుందండి, అంటే రేట్ యాక్చువల్ గా లాగా. థ్రెషింగ్ చేస్తున్నప్పుడు తిరగవేయడానికి అంటే ఉపయోగించేది, థ్రెషింగ్ చేసేది కాదు ఇది. థ్రెషింగ్ థ్రెషింగ్ చేసేది కాదండి, చెప్పారు కదా. కాదు థ్రెషింగ్ చేస్తున్నప్పుడు కొన్ని గింజల కిందకుండి మళ్ళీ కొంత రాలవు కదా, దాన్ని మళ్ళీ తిరగేస్తూ ఉండడానికి. అంటే ఆ టైంలో ఇది ఆ, పదం ఏదో ఒకటి వాడారండి, బాగుంది. అదే నేను అదే కూడా మొదటిగా దిష్టి చూసి నాకు బొమ్మలు చాలా మామూలుగా దిష్టి బొమ్మలు పెడతారు అట్టుంది అది. కాదండి, మనిషి పట్టుకున్నాడు ఆయుధాన్ని, ఆ, దానికి 2 వంకలు ఉన్నాయి చూసారా, ఆ, దాంతో ఆ, దాన్ని మనం నూర్పప్పుడు తిరగేస్తాడు ఆహా, చూడండి. తిప్పుతూ అది ఉంటారా? దాన్ని తిరగేయాలి. అంటే పశువులు నడిపించారు అనుకోండి, ట్రాక్టర్ కానీ కింద ఉండిపోతాయి కదా, విత్తనాలు కిందకి రాలి ఆ కిందని గడ్డి మళ్ళీ పైకి ఆ కింద ఉన్నటువంటి గడ్డిని మళ్ళీ మీదకి తీస్తాడు ఓకే ఓకే. తిరగేయడానికి. అలా ఇక్కడ దాన్ని నేను దీని ద్వారా చూశానండి, తత్వబోధనలో ఇచ్చారు సెకండ్ లైన్. అదే ఆకృష్యతే అనేన అదే ఖలాదిగతం ధాన్యం ఇది ఆకర్ష కాష్ట విశేష. అక్కడ ఖలాదిలో ఖలా వెతికితే ఖల అంటే థ్రెషింగ్ అట. సో అక్కడి నుంచి బ్రౌజ్ చేసుకుంటే ఈ ఇన్స్ట్రుమెంట్ కనిపించింది. అదే మీరు చెప్పింది అది ఏంటంటే తిరగవేయడం కోసం ఉపయోగించేటటువంటిది తూర్పులప్పుడు. దొంతరా ఏదంటారు, దంతి 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 దంతితో అట్ట లాగుతా వడ్లుని బాగా పలసనగా పైకి కిందకి చేయటానికి అది అది చేస్తారు. ఇక్కడేమో ఇది గడ్డినే పైకి తీస్తుంటే ఇతరాల కిందకి రాలుతాయి అన్నమాట, కదిలిస్తా ఉంటాయి. ముందు ఏమో ఎడ్ల చేత అంతా తొక్కిస్తారు కదా, అదే బాగా అదే ఆవులు తొక్కిస్తారు. తొక్కిస్తారు. పైన ఉన్నటువంటి తొక్కబడతాయి, కింద ఉండిపోతాయి కదండి, దాన్ని మళ్ళీ మీదకి అసలు తీసుకుని వస్తారు. ఫస్ట్ ఇలా తీసి కొడతారేమో కదండి, పెద్ద ఒక లేదు కట్ట లేదు, అది తీసుకొని. అది కొంచెం కూడా అయితే ఉంది కదా. కొట్టడం అది. అవునండి, అది బల్లకేసి అది కొడతారు. అది కూడా కొంచెం ఉంది. క్వాంటిటీ తక్కువ ఉన్న వాళ్ళు అయితే అలా. ఓకే, సో ఇప్పుడు బాగుంది. అక్కడ వరకు ఓకే. తర్వాత అప్రాంశు కాబట్టి వానరః శ్వాయువ అన్న చోట మళ్ళీ మనకి సమాసం అవుతుంది. ఈ టచ్ ఉపమితం రాదు. వ్యాధిరాదిభిః సామాన్య అప్రయోగేతే సమాసం అవుతుంది, కానీ టచ్ రాదు. టచ్ రాదు. అందుకనే మనకి నకార అది అటిలోపము అది అవ్వకుండా నకారాంతం కిందే ఉండిపోతుంది ప్రాతిపదిక. వానరశ్వన్ అనే ప్రాతిపదిక, దాని యొక్క ప్రథమ విభక్తి వానరశ్వా. సో అలాగే కాశికలో ఇంకొక లైన్ ఉంది, ఉపమానాతిథికిం నాశ్వ అశ్వ లోష్టః. అంటే మనకి ఇది ఉపమాన అర్థంలో చెప్పలేదు, ఇక్కడ మనకి ఉపమానం ఏం లేదు. ఇక్కడ కేవలము స్వా అన్నది కేవలము జస్ట్ ఒక పదం కిందే ఉంది, కానీ అది ఉపమాన వాచకంలా చెప్పలేదు అక్కడ. చెప్పట్లేదు. అదే అందుకని ఈ సిచ్యువేషన్ లో మనకి సమాసాంత ప్రత్యయాలు రావు. కాకపోతే దీనిని కూడా పదమంజరి వాళ్ళు ప్రత్యాఖ్యానించారు. కాశిక వాళ్ళు ఇచ్చిన ఈ ఉదాహరణ తప్పు. ఎందుకు అంటే ఆల్రెడీ నై ఉన్నప్పుడు నైస్తత్పురుషాత్ అనే సూత్రం చేత నై పూర్వపదముగా ఉంటే తత్పురుష సమస్త పద ప్రాతిపదికకి సమాసాంత ప్రత్యయాలు నిషేధించబడ్డాయి. అక్కడ ఎలాగో స్కోప్ లేనప్పుడు ఇక్కడ మీరు ఈ ఉదాహరణ చూపించడం కరెక్ట్ కాదు. అంటే అసలు ఇక్కడ ఉపమానాత్ అనే దళ కృత్యంలో చూపించడానికి కుదరదు అని చెప్పి, దానికి వాళ్ళు ఏం చెప్పారంటే పదమంజరుల్లో నిష్క్రాంత శునః అని నిరాదయ క్రాంతాతి అర్థే పంచమ్య అనే వార్తికంతో సమాసము.
ఓహో, అలా సమర్థించుకున్నారా? అంటే జస్ట్ ఆ, ఈ ఎగ్జాంపుల్ కరెక్ట్ కాదు అని. అక్కడ రావాల్సి ఉన్నది ఈ కండిషన్ లేదు కాబట్టి రావట్లేదు అని చెప్పాలి. కాకపోతే ఇక్కడ నై అన్నది పూర్వపదంలో ఉంటే ఆల్రెడీ ఒక నిషేధ సూత్రం ఉంది. ఇంకందుకని ఈ సూత్ర పరిధిలోకే ఈ ఎగ్జాంపుల్ రాదు అని చెప్పి ప్రత్యాఖ్యానం చేశారు. సో ఇక్కడ నిష్క్రాంత శునః అనేటటువంటి లౌకిక విగ్రహ వాక్యం. ఇది ఒకసారి చెప్తారా ఎవరైనా? ఇది వాసు గారు దానిలో ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. నా అశ్వలోష్టక అని ఇచ్చారు. ఏ క్లౌడ్ ఆఫ్ అర్త్ విచ్ ఇస్ నాట్. ఇప్పుడు కాశీలో కూడా అదేనండి. అదే కార్తీకలో ఇచ్చారు. ఆ నానే నై అండి, అది నై, అది నై సమాసము. ఎప్పుడైతే అక్కడ నై అనే సమాసం, నై అనే సూత్రం చేత నై అనే పూర్వ పదము, నై అనే అవ్యయము సమర్థవంతమైన సుబంతముతో సమసించి తత్పురుష సమాసము. అక్కడ వెంటనే నై తత్పురుష, అక్కడ వెంటనే నయస్ తత్పురుషాత్ అనే సూత్రం చేత ఏ తత్పురుష సమాసములో అయితే నై పూర్వపదముగా ఉంటుందో అక్కడ ఈ నై తత్పురుష దాంట్లో మనకి సమాసాంత ప్రత్యయాలు నిషేధించేశారు. ఓకే. ఎందుకంటే నిషేధం ఉన్నప్పుడు ఇక్కడ దళకార్యం అంటే ఇక్కడ మనము కౌంటర్ ఎగ్జాంపుల్ లాగా చెప్పడానికి కుదరదు. అయ్యా అండి, దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఎగ్జాంపుల్, కౌంటర్ ఎగ్జాంపుల్ అని పదమంజరిలో మనకి పదమంజరిది బాలమనోరమ తత్వబోధిని రెండు కూడా అదే తీసుకున్నారు. నిష్క్రాంతః శునః అది లౌకిక విగ్రహవాక్యం. కౌంటర్ ఎగ్జాంపుల్స్ ఎలా ఇస్తారండి? ఇప్పుడు ఉపమానాత్ ఇతి కిమ్ అన్నారు కదా, అంటే ఉపమానం లేదు కాబట్టి ఇక్కడ రావట్లేదు అని చెప్పాలి. అంతే. సో వీఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ ఉపమాన అనే కాన్సెప్టే. అవును, కాకపోతే మనకి సూత్రము మీరు నయస్తత్పురుషాత్ అన్నది పూర్వం సమాసాంతాహ అనే సూత్రానికి పరశాస్త్రంలో అది ఇమ్మీడియట్ గా. సో అక్కడే నిషేధించేసాక ఇంక ఈ సూత్రం వరకు మనకి పరిధి లేదు. అది చెప్పాడు వాళ్ళు. అంటే ఇప్పుడు సమాసాంతాహ ఉంది కదా, మోస్ట్లీ దాని తర్వాత సూత్రమే అయి ఉండొచ్చు కూడా. అంటే వరుసగా నిషేధ సూత్రాలే చెప్తారు, నా పూజనాత్ అని ఇవన్నీ. అక్కడే నిషేధం వచ్చేసింది కదా, ఇంకా తర్వాత నెక్స్ట్ ట్రావర్స్ అవ్వదు కదా. నిషేధ సూత్రాన్ని దాటేసి ఇక్కడికి రాదు కదా అసలు ఇంకా. అందుకని ఇక్కడ యోగమే లేదు అంటే ఇక్కడ ఈ సూత్రం ఆలోచించడానికి ఇది ఎగ్జాంపుల్ కాదు, అది వాళ్ళ ఉద్దేశం. అందుకని ఒక వ్యాలిడ్ గా సమాసాంత ప్రత్యయాలు నిషేధించబడినటువంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఇక్కడ ఉపమానము అన్నది లేదు కాబట్టి రావట్లేదు అని చూపించాలి. అందుకని నిష్క్రాంతః శునః ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నారు అక్కడ. దీనికి చెప్తారా ఒకసారి ప్రక్రియ? నిష్క్రాంతః శునః. ఈ శునః పంచమీలో ఉంది, నిష్క్రాంతః ప్రథమాలో ఉంది. కానీ ఇక్కడ క్రాంతాద్యర్థంలో నిర్ అనే ఉపసర్గ పంచమ్యంతంతో సమసిస్తోంది. కుగతి ప్రాదయలో వార్తికం ప్రథమాలో ఉంది ఇది. నిరాదయ క్రాంతాద్యర్థే పంచమ్య. పంచమ్య. ఓకే. నిష్క్రాంతః శునః అంటే దీని విగ్రహవాక్యం ఎలా చెప్పుకుంటామండి? నిష్క్రాంతః శునః. విగ్రహవాక్యము నిష్క్రాంతః శునః అంటే దీని అర్థం ఏంటి? నిష్క్రాంతః శునః అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడండి, కుక్క దగ్గర నుండి, కుక్క నుండి దూరంగా వెళ్ళిపోయాడు. ఓకే. అంటే సామాన్యంగా అక్కడ ఇంకా మరేమైనా ఆ ప్రయోగానికి వేరే అర్థం ఉందేమో వెతికాను కానీ నాకు ఎక్కడా కనిపించలేదు. సామాన్యంగా చెప్తున్నాను. అప్పుడు నిర్ అనే ఉపసర్గ క్రాంతాద్యర్థంలో ఉన్న నిర్ అనే ఉపసర్గ. అలౌకిక విగ్రహవాక్యము నిర్ శ్వన్ పంచమి ఏకవచనం శునః కాబట్టి న్యస్. నిష్క్రాంతః శునః అని అనేది విగ్రహవాక్యము. నిరాదయ క్రాంతాద్యర్థే పంచమ్య
అనే వార్తికం చేత, అంటే కుగతి ప్రాదయలో ఉన్నటువంటి వార్తికం చేత దీనికి ఈ ఈ అలౌకికం చెప్పాలి కదా. అలౌకికం అంటే ఇదే కదండి, నిష్క్రాంత శునః కదా. అది అది లౌకిక విగ్రహ వాక్యం కదా. అలౌకికం అంటే ప్రక్రియ వాక్యం కదా. అలౌకికం అంటే ఇప్పుడు ఇది చెప్పాలి, ఏది క్రాంత నిర్సు నిర్సు లేదు ఇంకా, అది ప్రాది కదా, ఎలాగో అవ్యయం కదా, అది ఎలాగోపోతుంది. ఓకే, శ్వన్న సు ఆహా పంచమ్యా కదా, పంచమి ఏకవచన విభక్తి. అప్పుడు శ్వన్న పంచమి నసి కదండి, శ్వన్న నసి పంచమి అర్థంలో. ఇది అలౌకిక విగ్రహవాక్యం. శ్వన్న అసి అనేది అలౌకిక విగ్రహవాక్యం. ఇప్పుడు ఇక్కడ నిరాదయ క్రాంతాద్యర్థే పంచమ్య అనే వార్తికం చేత ఈ మొత్తం సముదాయానికి తత్పురుష సమాసం అనే వార్తిక సహకారంతో కుగతి ప్రాదయ అనే సూత్రంతో సమాసం. వార్తిక సహకారంతో కుగతి ప్రాదయ అనే సూత్రం చేత దీనికి మొత్తం తత్పురుష సమాసం, తత్పురుష సమాసము. ఇప్పుడు దీనికి ఉపమానాదప్రాణిషు అనే సూత్రం చేత ఎలా వస్తుందండి? ఆలోచించండి, ఉపమానాత్ అంటున్నారు కదా, మరి అక్కడ మనకు ఈ శ్వన్ అన్నది ఉపమాన వాచకం లాగా ఉందా? కాదు సారీ, అందుకని ఇది కౌంటర్ ఎగ్జాంపుల్ అయిపోయింది. ఓకే ఓకే, అయితే ఇక్కడ టచ్ రాదు, అసలుకి రాదు అసలు. ఇక్కడ .com లో టైపో ఉంది కదండి. అవన్నీ తప్పులే వచ్చాయి. సో ఇప్పుడు ఇక్కడ దీనికి డైరెక్ట్ గా మనము ప్రాతిపదిక సంజ్ఞ సుప్పులకి లుక్కు చెప్పేసుకొని శ్వన్ శ్వన్ అయిపోయింది. ఇప్పుడు ఈ నిర్రులోని రేప అంటే నిర్రు కూడా ఒక శబ్దమే, అది పదసంజ్ఞ వచ్చింది దీనికి, ప్రత్యయలోపే ప్రత్యయ లక్షణం అనేసి. సో ఇప్పుడు ఈ పదాంతంలో రేప పదాంతంలో ఉంది కాబట్టి దీనికి విసర్గ వస్తుంది. కరవసానయో విసర్జని సూత్రం చేత విసర్గ వస్తుంది. అప్పుడు నిహి శ్వన్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు వీటికంటే పరంగా షర్లు ఉన్నాయి శ్వన్ అనేది, కాబట్టి వాషరి వస్తుంది. ముందర మనకి ఇది విసర్జనీయస్య సహాతో సకారాదేశం ప్రాప్తిస్తూ ఉంటే దాన్ని బాధిస్తూ వాషరి. బాధిత్వ, ఓకే, అది బాధిస్తూ వాషరి. వాషరి వికల్పంగా, వికల్పంగా, కాబట్టి ఇక్కడ రెండు రూపాలు ఉంటాయి. నిహిష్వన్ ఒకటి ఉంటుంది, నిష్వన్ ఇంకోటి. అంటే ఇప్పుడు రెండు ప్రాతిపదికలు వచ్చాయి. మరి ఇప్పుడు స్వాది కార్యాలు చేశాక రెండు రూపాలు ఎలా వస్తాయి? ఓకే, నకారాంత శబ్దమైంది స్వాది కార్యాలు. అన్నంతమే కదా, నిశ్వా వస్తుంది కదా, అంతే, అంతేనా? దీర్ఘం వస్తుంది అక్కడ. అది అదేంటది, సర్వనామస్థానే శాసంబుద్ధౌ. అదేమో సంప్రసారణం. ఓకే, కరెక్టే. అన్నంతం కాబట్టి సామాన్య సూత్రమే వస్తుంది. సర్వనామస్థానే చాసం. అన్నంతం కూడా కాదు, నకారాంతం, అంతే. నకారాంతం కదండి. ఓకే, నకారాంతం. సర్వనామస్థానే చాసం బుద్ధౌ. అప్పుడు అది నిశ్వాన్ అయ్యింది. ఆ సు ఏమో హల్లాభ్యో దీర్ఘ శృతిస్య పృక్తం హల్ చేత పృక్త హల్ కి లోపము, అప్పుడు నిశ్వాన్ అయింది. ఇది ప్రత్యయ లోపించిన ప్రత్యయ లక్షణము. ఇక్కడ సుప్తినంతం పదం చేత పద సంజ్ఞ. ఇప్పుడు ఈ నకారం ఎలాంటిది? పదము ప్రాతిపదిక, నలోప ప్రాతిపదిక. నిశ్వాన్ అనే దానికి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది, పద సంజ్ఞ ఉంది, అంతే.
మన మధ్యలో డౌట్ వచ్చింది అంటే ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు. ఏకదేశ వికృత అనన్యవత్. దాని మరి చేత ఆ ఉపదా దీర్ఘం వచ్చినప్పటికీ కూడా ఇది ఇంకా ప్రాతిపదికే, ఇది అదే ప్రాతిపదిక. అదే ప్రాతిపదిక. ఓకే. ఓకే. .com లో అది తప్పు ఇచ్చారు, శ్వ అని ఉండకుండా ఆ ఆ అని ఇచ్చారు, అది కొంచెం చూసుకోండి. అది అన్నిట్లో కూడా శ్వన్న దగ్గర అలాగే అన్ని టైప్ ఆ, చేసి వై మరి ఎందుకు అలాగా ఎక్కడ ఏ- ఉన్నారండి ఈ అన్ని అదేహ సనహాలు కూడా అంతే. ఆ, అక్కడ కూడా అలాగే ఇచ్చారు అన్ని. ఆ, ఏ టైప్ అండి అంతే. అంతే. ఓకే. ఇష్యూ. వాళ్ళకి రాస్తే కరెక్ట్ చేస్తారు. అవును, పక్కనే ఇచ్చారు కదా ఒకటి రాయడానికి. నోట్స్ ఇచ్చారు కదా, రైట్ బస్ రాజన్ గారు రాస్తూ ఉంటారు. ఆ, అందుకే క్లాస్ అటెండ్ అవుతుందని చెప్పారు. ఇంత తెలిసిన వాళ్ళకి ఇంకేంటి క్లాస్. ఫస్ట్ ఏమి అంటే క్వాలిఫికేషన్ అది కదండి, ఏమి తెలియకుండా ఉండడం కదండి క్వాలిఫికేషన్. ఫస్ట్ సో క్లాస్ రాజన్ బాగుందండి. గారు నాట్ క్వాలిఫైడ్ డెఫినెట్లీ. డెఫినెట్లీ అసలు కళ్ళు మూసుకొని చెప్పచ్చు. మే ఐ వరకు కూడా రావద్దు అసలుకి. మరి మే అనగానే నో చెప్పేసి అదే. సో ఓకే, ఇప్పుడు ఇది బాగుంది. సూత్రం అయితే చాలా చిన్నది, మనం ఎక్స్ప్లెనేషన్ కొంచెం క్లియర్ గా ఉండాలి అని లెంగ్తీ అయింది కానీ బాగుందండి, బాగా చెప్పారు, సూత్రం బాగుంది. మాత్రము పూర్వ పదము ఉపమేయము, ఆ, ఉత్తర పదము ఉపమానవాచకమైన ష్వన్ ఉన్నటువంటి తత్పురుష సమాసంలో ప్రాణి భిన్న ఉపమేయం ఉన్నప్పుడు టచ్ అనే సమాసాంత ప్రత్యయం. ఏదో సూత్రము అక్కడ ఏదో అలా అర్థం చేసుకోవడం కాకుండా ఇంత డీప్ గా ఆలోచించవచ్చు అని కూడా మాకు బాగా తెలుస్తోంది. అందుకనే నేను ఆ బుక్ తీసుకున్నానండి. సమాధి ఇందాక మీరు అన్నారు కదా, మీరు ఆ, బాగా అదే చదివేస్తున్నారు అర్థమైంది నాకు, అంటే మొన్నటి నుంచి మీరు పేర్లు కలవరిస్తూ ఉంటే అనిపించింది పుస్తకం అయితే ఏదో మొదలు పెట్టారు అని. ఏదండి సమాసాల గురించా? ఇదేనండి సంస్కృత భారతి వాళ్ళది. దాంట్లో ఆ, ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది. కాకపోతే అది ఆ, చదువుతూ ఉంటే ఇన్ డెప్త్ గా డౌట్స్ వస్తూ ఉన్నాయి అనమాట. ఆహా. సో అందుకని నేను మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి డౌట్. ఇప్పుడు ఉమ్. ఇవన్నీ ఇవాళ క్లాస్ అంతా ఎవరికి యూజ్ అయిందో తెలియదు కానీ నాకు మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్ గా యూజ్ అవుతుంది. అండ్ ఈ ప్రశ్న ఒకరిది సమాధానం అందరికి, దట్ ఈస్ అవర్ క్లాస్ మోటో. అందుకని మీరు నేను అడిగితే మా అందరికి కూడా అర్థమైంది. అది అదే. ఓకే అండి, మరి నెక్స్ట్ సూత్రము రేపు చెప్పుకుందాం, ఎలాగో వాళ్ళ టైం అయిపోయింది కదా. టైం కూడా అయిపోయిందండి. సూత్రం మాత్రం చదివేసి ఆపేద్దాంలేండి. ఓకే. ఉత్తర మృగ పూర్వాచ సగ్నః. సక్నః. ఓకే, ఇది రేపు చూద్దాం ఏమిటో అన్నది. ఇది కూడా చాలా కాంట్రవర్షియల్ గా ఇచ్చారు, ప్రక్రియలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఇచ్చారు. ఆహా. నేను ఎవరిది తప్పు ఒప్పులు నేను ఎత్తాను, జస్ట్ నా పాయింట్స్ నేను పెడతాను. సో ఇట్ ఈస్ అప్ టు యూ టు డిసైడ్ వాట్ టు టేక్ అన్నది. అలాగే అంతే కదండి, ఇక్కడ వీళ్ళు చెప్పింది మనం డిస్కస్ చేసుకుంటాం. అదే గురువు గారు అంతే. అదేగా ఎందుకంటే చెప్తారు ఇక్కడ వాళ్ళే ఏంటి. డిఫరెంట్ గా అంటే సూత్రాలు మన అంటే జనరల్ గా ఎలా మనం వాడిని వాడాలి అని మనం చదువుకున్నాము ఇప్పటి వరకు, దానికి వ్యతిరేకంగా వెళ్ళారు. ఆహా. సో ఎక్కడ అలా వ్యతిరేకంగా వెళ్ళారు అన్నది చెప్తాను, నా పాయింట్ ఏంటి అన్నది నేను చెప్తాను. సో ఇంకా అక్కడ ఎవరి ఇచ్ఛానుసారంగా వాళ్ళ దాన్ని తీసుకోవచ్చు. అలాగే. అంటే సమాస విధాయక శాస్త్రం మాత్రం ఈ సూత్రంలో చాలా డిఫరెంట్ గా ఉంది అసలు. ఆహా. ఓకే. అదే ఒక్కొక్కళ్ళు ఇందాక మీరు ఒక్కొక్కలాగా తీసుకున్నారు. ఈ సూత్రం అడిగారు కదా, శునః ఉపమానాత్ శునః ఏంటి అంటే 10 మంది 10 రకాలుగా చెప్పారు. ఇప్పుడు దీంట్లో ఎన్ని రకాలు వస్తాయో చూడాలి మరి. అది కూడా బాగానే డిస్కషన్ అయ్యేటట్టున్నారు. బాగుందండి. నాకైతే ఈ ప్రక్రియ నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ నన్ను నేను రీవాలిడేట్ చేసుకోవడానికి మళ్ళీ ఓ 4-5 సూత్రాలు వెనక్కి తిరిగి తిప్పి లేదులే నేను అనుకున్న పాయింట్ అట్లీస్ట్ నాకు తెలిసిన లిమిటెడ్ నాలెడ్జ్ వరకు బానే ఉంది అని దీని మీద అయితే కొంచెం ఎఫర్ట్ అయితే పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఇచ్చారండి. మీరు .com లో ఒక సూత్రాలతో ఇచ్చారు, మీరు పదమంజర న్యాసం తీశారంటే వాళ్ళు వేరే విధాయక శాస్త్రం తీసుకున్నారు. బాల మనోరమ వాళ్ళు పూర్తిగా టాంజెన్షియల్ లో ఇంకోటి ఎక్కడో ఇచ్చారు.
ఓకే 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 అది ఇవన్నీ తెలుసు అనమాట రేపటికి, అందుకని రేపు. రేపు ఓకే. ఈ సూత్రం అంతా సరిపోతుంది అనమాట రేపటికి. ఒకసారి రేపు చదువుకొని కంప్లీట్. మనకెంత అర్థమైందో కూడా చూసుకొని వస్తే అప్పుడు మన బాగుంది. పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పచ్చు. చెప్పచ్చు. అదే బాల ఒకసారి మనోరమ. వీలైతే మాత్రం ఈ 2 సూత్రాలు 3 ఉపమానాన్ని సామాన్య వచనై, ఉపమితం వ్యాఘ్రాదిభిః సామాన్య ప్రయోగే, అలాగే ఉపమానాద్ అప్రాణిషు, ఆ 3 ఒక్కసారి మళ్ళీ చూసుకుంటే మనం ఇవాళ డిస్కస్ చేసుకున్న పాయింట్స్ ఎంతవరకు వ్యాలిడ్ అన్నది మీకు కూడా, మనం రైట్ డైరెక్షన్ లో వెళ్ళామా లేదా అన్నది కూడా క్లియర్ గా ఉంటుంది. క్లియర్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు టర్మినాలజీస్ వాడారు కదా, ఉపమానం, ఉపమేయము, సామాన్య వచనము, ఉపమితము, ఇవన్నీ ఏంటో కూడా మీరు ఆ బుక్ కూడా అర్థం చదువుకొని చేసుకుంటే. రండి, సంస్కృత భారతి వాళ్ళది. అక్కడ ఏమి ఇచ్చారో అది కూడా అర్థం మాకు అసలు అక్కడ ఏమి ఇవ్వరండి, అందులో ఎగ్జాంపుల్స్. అంత డీటెయిల్డ్ గా ఉండదండి. పుస్తకమేనండి వాసు గారు, చిన్న ఏంటండి? పుస్తకం సమాస అని ఆ పుస్తకమేనా? అంతేనండి, అదే మహాబలేశ్వర్ భట్ అని ఉంది. మహాబలేశ్వర్ భట్, అది సంస్కృత భారతి వాళ్ళు, ఆరెంజ్ కలర్ అట్ట. అవునండి, సమాస అని ఉంది. అయింది. పల్లవ సంఖ్య 40 అని ఉంది, అదేనా? అనుకుంటానండి. పేజ్ నెంబర్లు అయితే తెలియదు కానీ పుస్తకం అయితే అది, ఆథర్ అయితే బుక్ నెంబర్ నేను చెప్పిందండి. చిన్నది, చిన్న బుక్, చాలా చాలా చిన్న బుక్, 20 రూపీస్ బుక్ అది. అంతే, ఒక 70-80 పేజీలు ఉండుంటాయేమో, దానికన్నా ఎక్కువ లేవు. అంటే దాంట్లో ఎక్స్ప్లెనేషన్ అంటూ అయితే ఎక్కువ ఉండదు, కానీ ఎక్కువ ఉండదు, టు ద పాయింట్ ఇస్తారు, examples ఎగ్జాంపుల్స్ ఇస్తారు. బాగా ఇస్తారు. టర్మినాలజీ ఉంటుంది చూడండి, ఇప్పుడు మీరు వాడే టర్మినాలజీ అదంతా కూడా ఉంటుంది అనమాట. దానికి ఇప్పుడు మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అంత లెవెల్లో ఉండకపోయినా కూడా అదొక వర్డ్ ఉంటుంది అక్కడ, ఒక టర్మినాలజీ ఇది మనం వాడాలి అన్నది ఒకటి తెలుస్తుంది అనమాట మనకి. అది ఇవి బాగుంటుంది ఆ పుస్తకంలో. విశేషణ విశేష భావాలు చాలా బాగా ఇస్తారు. మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం విశేషణ విశేషణ బహుళంలో క్రియా శబ్దాలు, గుణ శబ్దాలు, అలాగే జాతి శబ్దాలు, సంజ్ఞా శబ్దాలు, ఈ 4 ఉన్నప్పుడు వేటికి ఏం ప్రిఫరెన్స్, నియమాలు ఏంటి, అవన్నీ కూడా ఆ పుస్తకంలో చాలా బాగా ఇచ్చారు. బాలమనోరంలో ఉంటాయి. సో బాలమనోరం అయితే ఇంకా ప్రిసైజ్ గా, చాలా ఈజీ టు, ఆ లాంగ్వేజ్ చాలా ఈజీగా ఇచ్చారు. అవును, దాంట్లో లాంగ్వేజ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. చాలా ఈజీగా ఉంది. ముఖ్యంగా అసలు అది ఒక 10-12 లైన్ల పారాగ్రాఫ్ లాగా ఇస్తారు. అది చాలా బాగుంది. అదొకటి కూడా చూడండి. విశేషణము అంటే ఇవి కర్మధారయ మొదలు పెట్టినప్పుడు ఉంటుంది అది. కర్మధారయ దగ్గరే ఉన్నానండి నేను, ఇంకా ముందుకు వెళ్ళట్లేదు. అందుకే నేను నిన్న అన్నాడండి. ఏంటండి? కర్మధారయ నవత అన్నాడండి, నవత అన్నాడు. విశేషణ పూర్వపద, విశేషణోత్తర పద, విశేషణోభయ పద, ఉపమాన పూర్వపద, ఉపమానోత్తర పద, అవధారణ పూర్వపద, సంభావన పూర్వపద, మధ్యపద లోప మయూర వ్యంశకాది ఇచ్చాడు కర్మధారయ. నేను చెప్పేది పేజ్ నెంబర్ చెప్తాను, అవన్నీ వెతికి ఒకసారి. ఏం చెప్పింది? పేజ్ నెంబర్ 7 అండి అది. విశేష నియమాహ అని ఇంకోటి ఉందండి, ఉత్తరపదే స్మరణీయ అని. 40 అండి. నేను ఇప్పుడు ఇందాకనే చాలా బాగా ఇచ్చింది అని చెప్పింది 40 పేజ్ లో కింద 2 సూత్రాలు చెప్తారు, విశేషణ విశేషణ బహుళం అని. దాని కింద ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ యాక్చువల్లీ ఇది బాలమనోరం నుంచి సంగ్రహించారు దీన్ని, కానీ బాలమనోరమ కంటే కూడా చాలా ఈజీగా ఉంది. చాలా ఈజీ. ఓకే, దగ్గర ఇచ్చారండి. కిందన తత్పురుష సమానాధికరణ కర్మధారయ, విశేషణం విశేషీయన బహుళం, జాతి శబ్ద, గుణ శబ్ద, క్రియా శబ్ద. ఇదే మనకి మెయిన్ యాక్చువల్లీ. అసలు అక్కడ ఏది విశేషణం వస్తుంది, ఏది విశేషం వస్తుంది, అందులో మనం ఎన్ని అపవాద సూత్రాలు చదువుతాం కదా విశేషణం విశేషణ బహుళానికి. అసలు అన్ని అపవాదాలు ఎందుకు కావాల్సి వచ్చాయి, అంత టాపిక్ కి మెయిన్ ఇది. ఓకే ఓకే, 48th పేజ్ అంటున్నారా? 48th పేజ్ లాస్ట్ పారాగ్రాఫ్. నేను షేర్ చేస్తాను ఆగండి, సో దట్ వీలైతే అందరూ చూడండి ఒకసారి. అంటే ఇది జనరల్ ఇన్ఫర్మేషన్ కింద చాలా బాగుంది. ఓకే
మీరు చెప్పింది కరెక్టే అండి, రకరకాలుగా ఉంది ఇక్కడ. ఉత్తరకి ఏమో ఉత్తరం సకార కకార థకారం. మృగ వచ్చేదానికి మృగస్య శక్తి అని లౌకిక విగ్రహ వాక్యము. పలకమివ శక్తి అని ఇది ఉపమానం అయితే ఇవ ఎందుకు రాలేదు అన్న క్వశ్చన్ కూడా వస్తుంది. రేపు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది లేండి అయితే క్లాస్ డెఫినెట్ గా. నేను షేర్ చేశాను చూడండి, అందరూ కూడా ఒకసారి ఒకసారి రీవిజిట్ చేయండి. ఇప్పుడే ఒక స్క్రీన్ షాట్ షేర్ చేశాను. మనకు విశేష్యము, విశేషణము, విశేష్యాలలో ఈ సంజ్ఞా శబ్దాలు 4 రకాలని చెప్పుకున్నాం కదా. జాతి, సంజ్ఞ అంటే జస్ట్ పేర్లు, జాతివాచకాలు, గుణవాచకాలు, క్రియా శబ్దాలు అని. ఆ 4గిటిలో మనం అంటే ఆ కాంబినేషన్ లో నియమాలు ఎలా వస్తాయి, దేనిని విశేషం అని చెప్పుకోవాలి, దేది విశేషణం అవుతుంది అన్నది ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. ఇది మనం అప్పుడు చూసాం, విశేషణం విశేషణ బహుళం సూత్రం చూసినప్పుడు చూసాము. కాకపోతే ఇవాళ ఎలాగో మనం ఉపమానము ఉపమేయము చూసుకున్నాం కాబట్టి ఇది కూడా ఒకసారి చూస్తే మనకు కొంచెము ఇవన్నీ మల్టిపుల్ టైమ్స్ వెళ్లే కొద్దీ ఇంకా క్లియర్ గా ఉంటాయి. అందుకని చూడండి, జస్ట్ ఒక చిన్న పారాగ్రాఫ్ 10-12 లైన్స్, కానీ ఇట్ ఈస్ వర్త్ ఇట్. మీరు అదివరకు కూడా ఇది షేర్ చేశారండి, ఒకసారి పెట్టారు మీరు. నేను బాల మనోరమలో చూశాను, కానీ అక్కడ వాళ్ళు ఇచ్చిన దానికన్నా కూడా చాలా బాగా రాశారు. అంటే వీళ్ళు లాంగ్వేజ్ కూడా చాలా ఈజీగా సరళంగా మనకి అర్థమయ్యేటట్టుగా ఇస్తారు కదండి. కూడా అక్కడ స్టేట్మెంట్స్ ఎలాగైనా అది కొంచెం వేరే లెవెల్లో ఉంటుంది. ఇది మన లెవెల్కి దిగి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా సంస్కృత భారతి వాళ్ళు. ఇది ఈ పేజ్ మీరు అదివరకు పెట్టారు, ఏదో డిస్కషన్. నేను అప్పుడు ఆన్ అండ్ ఆఫ్ వస్తున్నాను కదా క్లాసెస్ కి. ఈ సూత్రానికి విశేషణం విశేషణ బహుళం పొద్దున కూడా మీరు రాలేదు, మేము మిస్ అయ్యాం అంతే. నేను మర్చిపోయానండి అసలు కనీసం మెసేజ్ కూడా. అలారం మోగింది, బంద్ చేసేసి నా పనులు నేను చేసుకుంటున్నాను, అలాగే టైం అయిపోయింది. 10:15 గుర్తుకొచ్చింది. ఇంకా 10:15 గుర్తుకొచ్చింది నాకు. అయ్యో టైం ఇవ్వాల్సింది అంతే. 10:15కి అసలు గుర్తు రావడమే నాకు 10:15 గుర్తుకొచ్చింది. అయ్యో అనుకున్నాను నేను. అయినా నేను ఇంట్లో కూడా లేనండి, నేను బయటకు. ఓకే అండి. అదే పద్యాలు చెప్పుకున్నారంట కదా రామోదంతంలోనే, అన్ని చెప్పుకున్నాము. 2-3 శ్లోకాలు కూడా కవర్ అయిపోయింది కదా. అదే చెప్పారు నాకు లక్ష్మీ శ్వేత గారు. ఓకే సరే అండి, రేపు మార్నింగ్ కలుద్దాం. మరి కలుద్దాం. 12 గంటల క్లాస్ అవుతోంది కదండి? అవుతుంది కదా. ఒక్కసారి నాకు లింక్ పంపించరా అండి? అలాగే అండి. సరే అండి, మరైతే మీరు భ్రమర గోష్ఠిలో ఉన్నారు కదా? భ్రమరగోష్ఠిలో ఉన్నానండి, కానీ అది లింక్ నాకు 2-3 లింక్స్ ఉండేసరికి డిస్క్రిప్షన్ లో ఉంది. దానిలో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. డిస్క్రిప్షన్ లో లింక్ అంటే ఓకే, పేర్లు అన్ని ఉంటాయి చూడండి, ఎంతమంది ఉన్నారు అన్నది. మీరు అక్కడ క్లిక్ చేశారంటే లింక్ కూడా కనిపిస్తుంది. అదేనండి, అక్కడే నాకు 2-3 ఉన్నాయి అన్నమాట. ఓకే, అది అక్కడ నాకు కన్ఫ్యూజన్ అవుతుంది. పాపం విజయశ్రీ గారు అడిగితే కూడా నేను పంపించలేకపోయాను. నేను పంపించాను అంటే ఆవిడకి వాట్సాప్ పని చేయలేదు, అందుకని మెసేజ్ చేశాను, డైరెక్ట్ గా మెసేజ్ చేశాను. మొబైల్ కి పంపించాను అప్పుడే, అందుకే రాగలుగుతున్నారు. ఆవిడకి వాట్సాప్ పని చేయట్లేదట, వాళ్ళ మనవడు ఏదో. అందుకని నేను ఆ రోజు రాలేదు. నేను వాట్సాప్ ద్వారా ఆవిడకి సింగిల్ గా 1-to-1 విండోకి పంపించాను అనమాట. పోయాయి అంటే ఇంకా నవీన్ గారు రికార్డింగ్ చేస్తూనే ఉన్నారు, ఇదంతా ఉందామండి. ఓకే సరే అండి. అయితే